సంచిక స్వాధ్యాయ నిర్వహిస్తున్న విశిష్ట సాహిత్య కార్యక్రమం సంభాషణానికి పునరాహ్వానం. ఈరోజు మనతో తమ సృజన గురించి సంభాషిస్తున్నారు చినవీరభద్రుడు గారు. చినవీరభద్రుడు గారు, మనము మీ ఎంఏ ఫిలాసఫీ దగ్గర ఆగాము. ఎంఏ ఫిలాసఫీ పూర్తయింది. తరువాత మీ సృజనాత్మక జీవితము ఎలా మలుపు తిరిగింది, సామాజిక జీవితం ఎలా మలుపు? ఎందుకంటే రెండు ప్యారలల్గా ఒకటి కలవకుండా నడుస్తూ వస్తున్నాయి అనిపిస్తుంది నాకు. మీరు కవిత్వం నుంచి కథల వైపు మళ్ళారు, అండ్ మామూలు క్లరికల్ ఉద్యోగం వదిలిపెట్టి మీరు ఉన్నత ఉద్యోగానికి వెళ్ళారు. అది చాలా బాధ్యతాయుతమైన ఉద్యోగం. ఇట్ డిమాండ్స్ యువర్ టైం అండ్ అటెన్షన్. కవిత్వం మళ్ళీ డిమాండ్స్ యువర్ మైండ్. సో ఎలా సమన్వయం సాధించుకుంటూ మీరు సృజన సాగించారు? నేను నా ఎంఏ అయ్యేటప్పటికి 85 అయింది. అప్పుడు ఏవో రాస్తున్న కవితలు. రాజమండ్రి జీవితం వల్ల కవిత్వం పట్ల తృష్ణ అయితే బాగా పెరిగింది. ఇంకా ఏమిటంటే గాథా సప్తశతిలో ఒక మాట ఉంటుంది. గోదావరి గురించి రాస్తూ ఏదో కవిత చెప్తాడు, నువ్వు ఆ గోదావరి ఒడ్డుకు వెళ్ళకు, శీలోన్మూలాని కూలాని అంటాడు అనమాట. అక్కడ నీ శీలం చెడిపోయే పరిస్థితులు చూడు అని. శీలం అంటే యాంబిషన్ అని అనుకున్నట్లయితే గోదావరి ఒడ్డు నా యాంబిషన్స్ పూర్తిగా ధ్వంసం చేస్తుంది. నేను ఏదో పెద్ద ఉద్యోగం చేద్దాం, సివిల్ సర్వీస్ ఇవన్నీ అనుకుని వెళ్ళేవాడిని. రాజమండ్రి జీవితం నన్ను కవి కావడం అనేది చాలా గొప్ప. కవి కావడం మనిషి జీవితంలో కోరుకోదగ్గ గొప్ప స్థితి ఏమిటంటే కవి కావడం. పుస్తకాలు చదువుకుంటూ ఉంటాం, కవులతో మాట్లాడుకుంటూ పిచ్చిగా ఉండేది సార్. నేను అది ఆ జీవితం ఊహించలేము కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇంత తొందరగా ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళి ఆ గోదావరి గట్టు, కొవ్వూరు లాంచీలు గోదావరి గట్టు అనమాట. అక్కడే సమాచారం పత్రిక ఆఫీస్ ఉండేది, అక్కడే సదనం సర్వయ్య గారు పనిచేసే కళాశాల ఉండేది. సాయంకాలం మిత్రులంతా చేరుకునేవాళ్ళం. ఎన్నో సాయంకాలాలు అక్కడ కూర్చుని ఆ గట్టు మీద, గోదావరి గట్టు మీద మెట్ల మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే చంద్రుడు వచ్చేవాడు, వెళ్ళిపోయేవాడు, సూర్యుడు వచ్చేవాడు. అలా గడిచింది రోజులు. ఆ ఊళ్ళో ప్రతిదీ ఒక ముచ్చటే. ఆరుద్ర రాజమండ్రి మీద పాట రాస్తూ శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట అంటాడు. రాజమండ్రిలో ఓ కవి వచ్చి వెళితే ముచ్చట, ఓ కవిత ఎవరన్నా రాస్తే ముచ్చట, ఓ ప్రసంగం చేస్తే ముచ్చట. రోజులతో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అదొక బహుశా ఒక మద్యశాల, ఒక 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 తాగుబోతుని మద్యశాల ఆవహించిన దానికన్నా కూడా తీవ్రంగా నన్ను ఆ గట్టు గోదావరి రాజమండ్రి. అటువంటి రోజుల్లో ఈ 86లో నేను నిరూకల్ప సంగీతం పుస్తకం తీసుకొచ్చాను. నేను పుస్తకం ఒక కవితా సంపుటి తీసుకురావడం అనేది నా దృష్టిలో అంతకన్నా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ లేదు నా జీవితానికి అని అనుకున్న రోజులు అన్నమాట. ఇవన్నీ పక్కకు పోయి, కాకపోతే ఏదో రాస్తూ ఉండేవాడి పరీక్షలు. బికాజ్ ఆర్థికంగా కొంత నిలదొక్కోవాలి కదా. అటువంటి పరిస్థితుల్లో నాకు 87లో గ్రూప్ 1 పరీక్షలు, అది కూడా నేనేమి పరీక్ష ప్రిపేర్ అయింది లేదు, ఏదో వెళ్ళి రాశాను. నాకు జిల్లా గిరిజన సంక్షేమాధికారిగా ఉద్యోగం వచ్చింది. అది నా ఫస్ట్ ట్రైనింగ్. ఒక 8 నెలల ట్రైనింగ్ పార్వతీపురం ఐటీడీ అంటే విజయనగరం జిల్లా, ఇప్పుడు మన్యం జిల్లా అంటున్నారు. అప్పుడు విజయనగరం జిల్లాలో, అది శ్రీకాకుళం జిల్లా నుంచి విడదీసి విజయనగరం జిల్లాగా మార్చారు 80లో. కానీ ఆ ప్రాంతం 1969-71 మధ్యకాలంలో శ్రీకాకుళం తిరుగుబాటు జరిగిన ప్రాంతం అన్నమాట. అక్కడ నాకు గిరిజన సంక్షేమాధికారిగా ఉద్యోగం వచ్చింది 87లో. ట్రైనింగ్ వెళ్ళాను అక్కడ. నేను తిరిగి మళ్ళా నేను 2000 దాకా 13 ఏళ్ల పాటు నా ఉద్యోగ జీవితం పూర్తిగా నన్ను ఉద్యోగ జీవితమే జీవితంగా. కానీ ట్రైనింగ్ అంటే ఏమిస్తారు? ట్రైనింగ్ అంటే సార్, ఒకటి ఇది ఎడ్యుకేషనల్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం ప్రధాన ప్రోగ్రామ్గా ఉంటుంది. కాబట్టి ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా నడుస్తాయి ప్రత్యక్షంగా చూడటం, ఆ బాధ్యతలు నిర్వహించడం. దాంతోపాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాల్సినటువంటి ట్రైనింగ్ కూడా 3 రోజులు, వారం రోజులు అట్లా. ఉదాహరణకు అందులో ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఒక యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, ఇవన్నీ తిరగాలి. అంటే గిరిజనులతో ప్రత్యక్ష సంబంధం ఉండేది కదా. గిరిజన ప్రాంతంలో, గిరిజన పాఠశాలలో శిక్షణ మొదలవుతుంది. నా మొట్టమొదట శిక్షణ మొదలవటమే గుమ్మలక్ష్మీపురం మండలంలో కొండ మీద గొయ్యిపాక అనే ఒక ఊళ్ళో మొదలైంది. అక్కడికి అదే నా ఫస్ట్ నా గిరిజన సంక్షేమ శాఖ పరిచయం అట్లా అయింది. ఊరి పేరే గమ్మత్తు, గొయ్యిపాక. అది అక్కడ ఒక 20-30 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. రోడ్డు ఉండదు, కరెంటు లేదు,
ఇప్పుడు వచ్చాయి అనుకోండి, కరెంట్ లేదు, రోడ్డు లేదు, వార్తాపత్రిక రాదు. అలాంటి చోట ఒక 2 వారాలు నేను ఒక ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేయాలి. అది దట్ వాజ్ మై ఇనీషియల్ ట్రైనింగ్ అనమాట. అంటే నాకు ఈ గిరిజనుల విషయంలో ఒక చిన్న సందేహం ఉంది, అంటే అన్కనెక్టెడ్ విత్ అవర్ డిస్కషన్. సాధారణంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, గిరిజన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొంది మామూలు నాగరిక జీవనంలోకి వచ్చిన వాళ్ళు ఈ నాగరికత వల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళు తమ సంస్కృతికి దూరం అయిపోతున్నారు అనే ఆవేదన వ్యక్తపరుస్తారు. కానీ వాళ్ళకి మనం నాగరికత నేర్పడానికి వెళ్ళినప్పుడు న్యాచురల్గా వాళ్ళు వాళ్ళ సంస్కృతికి దూరం అవుతారు. ఈ డైకాటం ఏంటి అంటే, వీళ్ళు నాగరికత వల్ల అనుభవిస్తూ వాళ్ళు అలాగే ఉండాలని కోరుకుంటున్నారా? ఈ డైకాటమీ ఏమిటి? చాలా పెద్ద చర్చ ఇది. ఇది ఇది చాలా చాలా మాట్లాడుకోవాల్సిన విషయాలు. ఇది గిరిజన జీవితాలకు సంబంధించి 2 స్కూల్స్ ఇవి. ఒకళ్ళని ఐసోలేషనిస్టులు అంటారు, వాళ్ళు గిరిజన జీవితాన్ని అలాగే ఇన్సులేట్ చేయాలి, బయట ప్రభావాలు వాళ్ళకి పడకూడదు అనే వాళ్ళు ఉంటారు. రెండో వాళ్ళు మెయిన్ స్ట్రీమింగ్ చేయాలి అనే వాళ్ళు ఉంటారు. ఇది 1956లోనే ఎప్పుడో నెహ్రూ ఒక పంచశీల ప్రతిపాదించాడు, గిరిజన సంక్షేమానికి సంబంధించి పంచశీల ఆఫ్ ట్రైబల్ డెవలప్మెంట్ అంటారు. అందులో ఆయన ఏమన్నాడంటే, గిరిజనుల్ని వాళ్ళ సంస్కృతిలో వాళ్ళు ఉంటూనే మెయిన్ స్ట్రీమ్ అవ్వాలన్నట్లు ఏదో ఒక సమన్వయపూర్వకమైనటువంటి మాటలు చెప్పాడు. అది ఒక గైడ్ లైన్గా ఉంది. బట్ దానికి చాలా సందేహాలు ఉన్నాయనుకోండి. నేనేమంటానంటే, చాలా పెద్ద చర్చ ఇది. మనం దీంట్లోకి వెళ్ళాలంటే ఆ మాట్లాడే వాళ్ళ మాటలు, హైమండార్ఫ్ లాంటి వాళ్ళు రాను రాను మరింత కరడుగట్టిన ఐసోలేషనిస్టులుగా మారారు. వాళ్ళు అలా మాట్లాడడంలోనూ తప్పు లేదు. అలాగని మెయిన్ స్ట్రీమ్ చేయాలనుకునే వాళ్ళ తాలూకు ఉదార ఆశయాలు కూడా మనం తప్పు పట్టలేము. కానీ నేనేమంటానంటే, ఒక మాట మాత్రం చెప్పగలను. గిరిజన జీవితంలో నేను చాలా ఏళ్ల కిందట పార్వతీపురం ఐటీడీలో పనిచేసేటప్పుడు మెనింజైటిస్ అని ఒక మహమ్మారి వ్యాపించింది అక్కడ. దానికి ఏమిటంటే, ఆ జబ్బు పడిన వ్యక్తిని 24 గంటల లోపల హాస్పిటల్కి తీసుకెళ్ళి అతనికి తక్షణ వైద్య సౌకర్యం అందిస్తే బతుకుతాడు, లేదా చనిపోతాడు. అక్కడ ఆ రోజుల్లో ఆ కొండల మీద ఉన్నటువంటి సవరలు, ముఖ్యంగా సవర గిరిజన ప్రాంతాల్లో ఇది బాగా ప్రబలింది. సవర గిరిజనులు చాలా మన వేదకాల మానవులు లాంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళకి చాలా స్పష్టమైన విశ్వాసాలు ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ ఆ పరిధి దాటి మనిషి బయటికి వెళ్ళి చనిపోతే ఆత్మ వల్ల వెనక్కి రాదు, శోభకు గురవుతుంది. కాబట్టి చచ్చిపోయే పరిస్థితి ఇక్కడ చచ్చిపోవడం మంచిది, మేము రామనేవారు. వాళ్ళని నచ్చ చెప్పి చచ్చిపోరయ్యా, బతికించడానికి తీసుకెళ్తామని చెప్పాలి. అటువంటి మాట చెప్పడానికి వాళ్ళిద్దరి మాట వినేవారు. ఒకటి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, మా ప్రాజెక్ట్ ఆఫీసర్. ఆయన అంటే గిరిజనులకు అపారమైన నమ్మకం, దేవుళ్ళకి చూసేవారు ఆయన్ని. తర్వాత నన్ను కూడా నా మాట, మా ఇద్దరి మాట వినేవారు. కాబట్టి ఎక్కడైనా ఇలాంటి డిఫికల్ట్ కేసు ఉందంటే మేమే వెళ్ళాల్సి వచ్చేది, కొండల మీద ఎక్కడో. ఈ సాయంకాలం వచ్చామని కానీ వార్త వచ్చేది, మళ్ళీ వెళ్ళేవాళ్ళం అన్నమాట. అలా నేను జియ్యమ్మ వలస మండలం అని, ఆ మండలంలో ఏదో ఒక మారుమూల తామరకంటి జమ్మని ఏదో చాలా కొండల మీద ఊర్లండి. అక్కడికి వెళ్ళాలంటే కూడా రోడ్డు కూడా లేదు, బండల మీద ఎక్కుతూ వెళ్ళాం మేము, డోలీ గట్టుకు వెళితే అది కొండల మీద ఉంది, బండల మీద ఉన్న ఇల్లు, కొండ మీద కట్టినట్టు ఊరు అనమాట. సరే, ఆ రోగి ఫలానా ఇంట్లో ఉన్నాడు అని చెప్తే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి బండల మీద చెక్కి వెళ్ళి ఆ తలుపు తట్టి అతను పిలిచే లోపు ఆ గోడ మీద ఒక బొమ్మ కనబడింది. ఆ బొమ్మ ఎవరిదయ్యా అంటే, ఆ వేళ చాలా ప్రముఖంగా ఉన్నటువంటి ఒక తెలుగు సినిమా హీరో తాలూకు బొమ్మ అది. నేనేమంటానంటే, వార్తాపత్రిక, రోడ్డు, రవాణా సౌకర్యం, ఆధునిక విద్య ఏవి చొరబడినటువంటి ఒక గ్రామానికి సినిమా యాక్టర్ మాత్రం వెళ్ళకుండా ఉన్నాడు. కాబట్టి మీరు గిరిజనుడిని ఇన్సులేట్ చేయటం అనేది అసాధ్యం. అందులో ఈ కాలంలో ఇంకా అసాధ్యం. ఇంత శరవేగంతో సామాజిక జీవితానికి సంబంధించిన సకల అవలక్షణాలు ముందు అక్కడికి ప్రవహించే పరిస్థితుల్లో వాళ్ళకి రక్షణగా నిలబడేటువంటి విద్య, వైద్యము లాంటివి, ప్రభుత్వ భద్రత లాంటి యంత్రాంగం ఒకటి చేరకపోవడం అనేది గిరిజనులకు అన్యాయం చేస్తుంది. ముందువి దీస్ ఆర్ నాన్ నెగోషియబుల్స్ అంటాం మనం. మంచినీళ్ళు నాన్ నెగోషియబుల్ కదా, అక్కడ ఒక బోరు వేయాలి కదా, బోరు వేయాలి, రిగ్గు వెళ్ళాలి. అక్కడికి రిగ్గు వెళ్ళని కారణం వల్ల ఇప్పటికి కూడా బోరు సదుపాయం లేని గిరిజన గూడాలు ఎన్నో ఉన్నాయి. అది నాన్ నెగోషియబుల్ అది. కాబట్టి
ఐసోలేషనిస్టులు మాట్లాడే ఐసోలేషన్ అనేది ఆలోచించవలసిందే, మనం దాని నుంచి మాట్లాడవలసిందే. కానీ నేనేమంటానంటే ఓన్లీ ఆఫ్టర్ అడ్రసింగ్ దిస్ నాన్ నెగోషియబుల్స్. ఈ నాన్ నెగోషియబుల్స్ పక్కన పెట్టి నేను వాళ్ళు ఐసోలేటెడ్గా ఉంచుతాను, వాళ్ళు పురాతన జీవితంలో జీవిస్తారు అంటే శిశు మరణాలు, స్త్రీ మరణాలు, ప్రసూతి మరణాలు జరుగుతూ ఉండగా మనం ఐసోలేషన్ గురించి మాట్లాడడం సమంజసం కాదు. అలాగని మెయిన్ స్ట్రీమింగ్ చేస్తాము అంటే అది కూడా చాలా దాని తాలూకు దురదృష్టకర పరిణామాలు కూడా తక్కువేమీ లేవు. మీరు నా మ్యాప్ మేకింగ్ కథ గురించి మీరు చాలా యూనో మీ అంత నిశ్చితంగా కథ చదివిన పాట కూడా నేను చూడలేదు, చూశారు. ఇంతవరకు గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరుల ద్వారా అన్యాక్రాంతమైన గిరిజనేతర వ్యక్తులు, కుటుంబాలు అన్యాక్రాంతం చేసిన గిరిజన భూమి కన్నా చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా జాతీయ ప్రభుత్వాలు అన్యాక్రాంతం చేసిన గిరిజన భూమి అనేక రెట్లు అధికం. మల్టీపర్పస్ ప్రాజెక్టుల కింద, గనుల కింద, అభయారణ్యాల కింద గిరిజనులని బయటికి నెట్టి వాళ్ళ భూమిని మనం చట్టబద్ధంగా ఆక్రమించుకున్నాం. మెయిన్ స్ట్రీమ్ పేరు మీద జరిగిన పని ఇది. ఇదే 50 ఏళ్ల కింద ఇవే పని జరుగుంటే ప్రతి ప్రాంతంలో కొమరంభీం, సీతారామరాజు పుట్టుండేవాడు. ఈరోజు పుట్టట్లేదు. ఎందుకు? ఇదంతా మనం చట్టబద్ధంగా కాన్స్టిట్యూషనల్లీ మెయిన్ స్ట్రీమింగ్ దేం. అంటే రెండిటికి రెండు ఆలోచించవలసిన పార్శ్వాలు ఉన్నట్లుగానే రెండు భయానక పార్శ్వాలు కూడా ఉన్నాయి. ఐసోలేషన్ తాలూకు భయానక పార్శ్వం ఏంటంటే గిరిజన వాడి కర్మకు వదిలేయడం. మెయిన్ స్ట్రీమింగ్ తాలూకు భయానక పార్శ్వం ఏంటి? గిరిజన ముందుగా తరిమేయడం. ఇంకా చెప్పాలంటే ఐసోలేషన్లో ఈ రెండిట్లో నన్ను అడిగితే ఐసోలేషన్ కొంత మానవీయం. ఎందుకంటే వాడి కర్మకి మీరు వాడిని వదిలేసినప్పుడు కూడా వాడి కొండలకి, అడవికి మీరు దూరం చేయలేదు. మెయిన్ స్ట్రీమింగ్లో మనం చేస్తుంటే వాడి కొండలకి, వాడి అడవిని మనం దూరం చేస్తున్నాం. వాడు కాకుండా చేస్తున్నాం మనం. సో మీరు ఒక రచయితగా, సృజనాత్మక వ్యక్తిగా ఇక్కడ రాత్రింబవళ్ళు పనిచేస్తూ ఏమీ రాయలేని పరిస్థితుల్లో ఎటువంటి మానసిక వేదనని అనుభవించారు? నేను సాహిత్యాన్ని దాదాపుగా పక్కన పెట్టేసని చెప్పాలి. ఎందుకంటే నాకు అక్కడ ఉన్న పరిస్థితులు, ముఖ్యంగా విద్య గురించి నేను వర్క్ చేశాను. ఆ పాఠశాలలు వాళ్ళకి సరైన చదువు ఇవ్వాలి, పైగా ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్, అన్నంతో కూడిన. సో ఐ హ్యావ్ టు గివ్ దెమ్ బోత్ కేరింగ్ అండ్ ఎడ్యుకేషన్, రెండు ఇవ్వాలి. సో మీరు 24 hours అంటే అయిపోయాయి దాదాపుగా అలా జీవించని చెప్పాలి. నాకు వేరే జీవితం లేదు. నాకు రచయితలు, మా అక్క ఎప్పుడన్నా ఈ కథకులు కలిశారు, ఇక్కడ కలిసారు అంటే సుదూరమైన విషయాలు కనబడేవి నాకు. అయినప్పుడు రాశాను కొన్ని కవితలు, రాయకపోలేదు. ఒంటరి చేల మధ్య ఒక్కతే మనమ్మ పుస్తకంలో ఉన్న కవితలు ఇది. ఈ ఒంటరి చేల మధ్య ఒక్కతే మనమ్మ కవితలు అట్లా 1987 నుంచి 95 మధ్య కాలంలో మొత్తం రాసిన. దీనిలో మీ మనసుకు నచ్చిన ఒక కవిత, హత్తుకుని మరపులేని సంఘటనని స్పందించి కవిత రూపంలో మలిచింది అన్ని అలాంటివి? నేను ఉదాహరణకి ఇగో దండకారణ్యం, నేను పార్వతీపురం నుంచి ఫస్ట్ నా మొదటి ఉద్యోగం పార్వతీపురం. అక్కడ మొదటి గాయం నాకు ఉద్యోగ జీవితంలో. నేను అర్ధాంతర పరిస్థితుల్లో సెలవు పెట్టి అక్కడి నుంచి వచ్చేసాను అనమాట. అంటే రాజకీయ కారణాలు అదంతా రాశాను నేను. కొన్ని కళ్ళు, కొన్ని వెలకలు, ఒక అధ్యాయం రాశాను. వచ్చేసిన తర్వాత వదిలిపెట్టొచ్చాను. వదిలిపెట్టినప్పుడు నా తదనంతర ఉద్యోగ జీవితాల్లో ఎప్పుడూ కలగని, మళ్ళా పునరావృతం కాని ఇన్నోసెన్స్ ఏమిటంటే ఒక వారం రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నాను. నేను సెలవు పెట్టి వచ్చేద్దామని నిర్ణయించుకున్న తర్వాత ఒక 1 week తర్వాత నేను ఆ ఊరి నుంచి బయటకు వచ్చాను. నేను వారం రోజుల పాటు ఏడుస్తున్నాను. ఆ కొండల్ని తలుచుకుంటూ ఏడుపు వచ్చేది నాకు, ఆ అడవులను తలుచుకుంటూ ఏడుపు వచ్చేది నాకు. ఎందుకంటే నేను మా ఊరు 72లో మా ఊరు వదిలిపెట్టిన తర్వాత తిరిగి మళ్ళీ 15 ఏళ్ళకి మళ్ళీ నేను కొండల మధ్యకి, అడవుల మధ్యకి వెళ్ళాను. నేను ఒక ఊరు వదిలిపెట్టినందుకు అనేక ఊళ్ళు నా ఊళ్ళు అయ్యాయి. కాబట్టి ఆ ఊళ్ళు అది చెప్పాను కదా, మారుమూల గిరిజన గూడెల్లో నా జీవితం మొదలైందని. కాబట్టి అది ఏదో ఆ దుఃఖం మామూలు దుఃఖం కాదు. మళ్ళా నేను అట్లాగా ఎప్పుడు ఏ ప్రాంతం వదిలిపెట్టినప్పుడు ఏడవలేదు. కానీ ఆదిలాబాద్, ఉట్నూరు వదిలిపెట్టినప్పుడు బహుశా కళ్ళు చెమర్చాయి. బట్ అలా ధారాపాతంగా వారం రోజులు ఏడుస్తున్నది మాత్రం ఎప్పుడు అనుభవం కలగలేదు. ఆ సెలవు పెట్టి వచ్చినప్పుడు ఆ సెలవు రోజుల్లో ఉండగా ఒకరోజు విజయవాడలో ఏదో పత్రికా కార్యాలయంకి వెళ్ళాను, ఎవరు కలుద్దాం. అక్కడ ఏదైనా కవిత ఇవ్వండి వేసుకుంటామనంటే అక్కడ కూర్చొని కవిత రాశాను అనమాట. ప్రవాసం ఒక యుద్ధ రహస్యం. పేరులోనే
అందులో ఈ నేపథ్యం చెప్పిన తర్వాత ఇంకా తెలుస్తాం. ప్రవాసం మీకు యుద్ధ రహస్యం. పార్వతీపురంలో ఎండ కాయదు, పండుతుంది. చలి పెట్టదు, కరుస్తుంది. పురాస్వప్న మృదు భీకర పరిష్వంగం నుంచి విడివడి అడవి పాములాగా సరసర ప్రవహిస్తుంది నాగావళి. విప్పారిన దాని పడగపైని దీప మణికిరీటాన్ని అలంకరిస్తుంది తోటపల్లి. మహాదివ్య హరిత ఛత్రం కప్పిన సాంద్ర దండకారణ్యం ఒక తీవ్ర గాఢాన్వేషణలో నా భూమిగా ఒదిగిపోతుంది. ఇంకా ఇక్కడి కొండల్లో చెరగని నెత్తుటి మరకలు, ఎక్కుపెట్టి విడిచిన విల్లమ్ములు. అయినా సముద్రమంత అన్యాయం మధ్య సవరవాడొక్కడు. అమరవీరులకు స్మారక జయకేతనం ఎత్తిన మొండెంకల్లు సంతల్లో పొంచి చూసే కొత్త దళారి నేడు. భయవిహ్వలమైన ఈ నేల తంత్రుల్ని మీటు. దళిత ఆందోళితమైన దీని లయని పరికించు. ఇక్కడ నువ్వు ఏది మనసారా సంకల్పిస్తావో దశ దిశలా రేపు ఆ సంగీతాన్నే వింటావు. ప్రజల్ని సేవించడానికి నిన్ను నువ్వు అర్పించుకుంటానంటే చాలదు. ఆ సమర్పణావేశానికి ఒక మహా శరీరాన్ని తీవ్ర సంయమనోద్రేకాలతో సమాయత్తపరుచుకోవడం తెలుసుకోవాలి. మీ అనుభవం. ప్రేమించుకోవడం అంటే రక్షించుకోవటమని కోతకి దిగిన పంటని కాపు కాచుకునే ఏ రైతునడిగినా చెప్తాడు. ప్రేమించుకోవడం అంటే రక్షించుకోవటం అని కోతకి దిగిన పంటని కాపు కాచుకునే ఏ రైతునడిగినా చెప్తాడు. విల్లుగా వంచడానికైనా వేణువుగా మరచడానికైనా ఏ వెదురు మంచిదో ఎంచుకోవడం ఏ అడవినడిగినా నేర్పుతుంది నీకు. ఈరోజు నువ్వు పారిపోయావని వాళ్ళు అంటారు, కానీ రేపు నువ్వు తీయబోయే ఎదురు దెబ్బలో వేట రహస్యం ఎంత ఉందో ఎవరు గ్రహించలేరు కనుక అంతదాకా నిన్ను నమ్ముకున్న వాళ్ళ మూగ కన్నీటి చెంపల్ని అడవి గాలులో నక్షత్రాల చేతిలో ఆదరంగా తొడవ నివ్వు. బాగుంది. మీ వ్యక్తిగతము ఉంది, సార్వజనీన భావము ఉంది. ఇది ఇంతే. మొత్తం 86 నుంచి 95 దాకా 8-9 ఏళ్ల కాలంలో రాసిన ఈ హ్యాండ్ఫుల్ ఆఫ్ పోయమ్స్. 96 తర్వాత ఏమైందంటే ఒక 2 ఏళ్ళు నేను మళ్ళీ వచ్చి ఇక్కడ 95 నుంచి 97 దాకా 2 ఏళ్ళు ఇక్కడ హైదరాబాద్లో హెడ్ ఆఫీస్లో పనిచేశాను. అప్పుడు ఒక డైరెక్టర్ నన్ను ఇక్కడ పిలిపించి ఆయన ఎడ్యుకేషన్ సంబంధించి కొన్ని ప్రాజెక్టులు ఫార్ములేట్ చేయమని అడిగాడు. ఆ 2 ఏళ్ల కాలంలో కృష్ణారావు గారు, సివి కృష్ణారావు గారు అప్పుడు మా సాఫ్ట్ ట్యాంక్ దగ్గర ఉండేవారు. ఆయన నెల మీటింగ్లు జరిపేవారు. ఆయన ఆ మీటింగ్లకు వెళుతూ ఉండేవాడు. ఎందుకంటే ఏం జరుగుతుందో సాహిత్యంలో, కవిత్వంలో ఏం జరుగుతుందో తెలియదు. కొత్త కవులు, కొత్త రచయితలు, ఏం జరుగుతోంది అన్నది ఒక తెలుసుకోవాలని కోరుకుంటేది నాకు. అప్పుడు కొద్దిగా ఈ పోస్ట్ మోడర్న్ పవనాలు వీస్తూ ఉన్నాయి. గ్లోబలైజేషన్ అనే మాట కూడా కర్ణాఖండిగా వినపడుతుంది. తిరిగి మళ్ళీ 97లో నన్ను శ్రీశైలం ఐటీడీకి ప్రాజెక్ట్ ఆఫీసర్గా పంపించారు. అక్కడ 3 ఏళ్ళు ఉన్నాను నేను. ఆ 3 ఏళ్ళు కూడా సాహిత్యానికి పూర్తిగా దూరంగా ఉన్నట్టు. కనీసం ఇక్కడ పోయమ్స్ అని రాశాను, శ్రీశైలంలో అది కూడా రాయలేదు. ఎందుకంటే శ్రీశైలంలో 24 గంటలు జీవితం జీవించాను నేను. అక్కడ ఒక అన్ని హాస్పిటల్స్ని, మాకు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి కదా, వాటిని వైర్లెస్తో కనెక్ట్ చేసి ఆ వైర్లెస్ నా పడుకున్నప్పుడు తల కింద పెట్టి పడుకునేవాడిని అనమాట. ఎందుకంటే రాత్రిపూట ఎక్కడైనా ఒక గర్భిణీ స్త్రీ నొప్పులు పడుతుంది. ఇప్పుడు అక్కడ వైద్య సదుపాయం అనేది కాదు, అడవి జంతువుల తాలూకు గాయాలు ఏదో ఒకటి ఉంటుంది కదా, అలా బతికాను. ఆ 3 years కూడా నేనేమి సాహిత్యం ఏమీ లేదు. 2000లో నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. వచ్చినప్పుడు నేను కొన్ని రోజులు ఉంటాను, మళ్ళీ ఎక్కడో ఏదో ఐటీడీఏకి నన్ను ప్రాజెక్ట్ ఆఫీసర్గా పంపిస్తారు అనుకుని వచ్చాను నేను. కానీ రకరకాల కారణాల వల్ల నన్ను మా డిపార్ట్మెంట్ పైకి పంపలా. బయట ఎక్కడి శిక్షణ కూడా పంపలేదు వాళ్ళు నన్ను. ఎందుకంటే చక్కగా ఆఫీస్ అంతా చూసుకునేవాడు అని వచ్చిన వాడిని ఆ సంక్షేమ భవన్లో 16 ఏళ్ళు ఉండిపోయాను. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అది అప్పుడు నేను సరే ఇక్కడ ఏంటంటే నేను చేరినప్పుడు మా కమిషనరు ఒకరోజు సాయంకాలం 5కి 5:30 ఫైల్ పట్టుకుని డిస్కషన్కి వెళితే, డిస్కషన్ 5 తర్వాత టైం కాదు అన్నాడు. మనం కోరింది నాకు సందేశం అర్థమైంది, బాగుంది అనుకుని నేను అప్పుడు నాకు ఇండియా టుడే వాళ్ళు నన్ను కాలం రాయమని అడిగారు. ఒక 3 ఏళ్ళు వాళ్ళకి నేను కాలం రాశాను. ప్రతి 15 రోజులకు ఒక కాలం, సాలోచన అని పేరు పెట్టి.
అప్పుడే ఇంటర్నెట్ బూమ్ కూడా స్టార్ట్ అయింది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. నాకు ఇంటర్నెట్ అందుబాటులోకి రాగానే అది ఏంటో నాకు ఒక రెక్కలు వచ్చినట్టు అనిపించింది అనమాట. ఎక్కడెక్కడి విషయాలు చదువుకోవడానికి తెలుసుకోవడానికి నాకేం తెలియదు. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు ఈమెయిల్ అంటే తెలియదు, గూగుల్ అంటే తెలియదు, ఏమీ తెలియదు. బట్ నెట్ అందుబాటులోకి రాగానే వీళ్ళని రాయమని అడగగానే ఇక నేను అధ్యయనం మొదలుపెట్టాను. చదువుకోవడం మొదలుపెట్టి చేత్తో రాసేవాడిని. తర్వాత ఏమర్థమైందంటే కానీ నాకు చదువుతున్నాను కానీ రాయడానికి నాకు సమయం తెలిసేది కాదు. ఎప్పుడు రాయాలి? ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినా కూడా రాయడానికి మనస్కరించేది కాదు. ఎక్కువ పుస్తకాల షాపుల చుట్టూ తిరుగుతూ ఉండేవాడు నేను. సరే, కొన్ని రోజులకి ఏమర్థమైందంటే మన జీవితంలో అమూల్యమైన కాలం ఉంటే తెల్లవారుజాము కాలం అది. ఆ టైం ఎవరు మన నుంచి లాక్కోలేరు. ఈవెన్ మీరు క్యాంప్కి వెళ్ళినా కూడా 9కి స్టార్ట్ అవుతుంది వర్క్. పొద్దున్న ఎర్లీ అవర్స్ అయితే మీ టైమే కదా అని అప్పుడు నేను పొద్దున్న పూట ఇమ్మీడియట్గా రాయడం అంటే ట్రాన్స్లేషన్. ఒక పిల్లవాడు ఎంఎస్కో వాళ్ళు నాకు పిల్లవాడిని డిటిపి కుర్రవాడిని పంపించారు. పురుషోత్తమ్ కుమార్ తమ్ముడు స్వామి, మార్కండే స్వామి. ఆయన పొద్దున్న వచ్చి 1 గంట నాకు టైప్ చేసి పెట్టేవాడు. అప్పటికి ఈ ఫొనెటిక్ కీబోర్డ్స్ లేవు, అలాగే కన్వర్టర్స్ కూడా లేవు. అతను వచ్చి టైప్ చేయాలి. నాకు తెలుగు టైప్ రాదు. అతను వచ్చిన తర్వాత నేను నెమ్మదిగా అనువాదాలు మొదలుపెట్టాను. అలాగా కలాం పుస్తకాలు అనువాదం చేశాను నేను. ఇగ్నైటెడ్ మైండ్స్ ని తెలుగులో వింగ్స్ ఆఫ్ ఫైర్ చేశాను, ఇగ్నైటెడ్ మైండ్స్ చేశాను, అనువాదాలు చేయడం మొదలుపెట్టాను. ఐ థింక్ ఈ పుస్తకం తర్వాత ఏమైందంటే నేను ఈ అడవిలో ఉన్నంత కాలం నాకు ఒక నిర్వికల్ప సంగీతం పుస్తకం వేసిన తర్వాత ఒక లాంగ్ పోయం రాయాలనుకున్నాను. అది కూడా ఒక కారణం, నేను ఎక్కువ కవిత్వం రాయిపోవడానికి. ఏది రాదో లాంగ్ పోయం రాయాలనుకుంటుండేవాడిని అనమాట. అది ఈ 2022 ఆ టైంకి ఒకరోజు ఎంఎస్కో విజయ్ కుమార్తో మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, మీరు ఎన్ని పేజీలైనా నేను వేస్తాను రాయండి అన్నాడు. అలా రాసిందే పునర్యానం అనమాట. అది ఐ థింక్ నేను దాన్ని పునర్యానం ఇది తెలుగులో వచ్చిన దీర్ఘ కవితల్లో ఇది నాకు తెలిసి తెలుగులో ఇదే లాంగెస్ట్ పోయం. ఇంతకన్నా దీర్ఘ కవిత తెలుగులో ఇది లేదు ఇప్పటిదాకా. కానీ ఈ మహాకావ్యం రాయాలని తపన అనమాట. మహాకావ్య నిర్మాణం చేయాలని ఎలా చేయాలి? ఇది అసలు ఆధునిక యుగం మహాకావ్య నిర్మాణానికి అనుకూలమైన యుగం కాదు. మహాకావ్యం అంటే ఆధునిక మహాకావ్యం నవల. మహాకావ్యాలు ప్రబంధం కాదు. ప్రబంధం నవలే వచ్చిన ప్రబంధం. వీరేశలింగం గారు నవలను వచ్చిన ప్రబంధం అన్నాడు. నవలు రాయాలి, కానీ కావ్యం రాయాలంటే ఏమిటి? దీనికి మోడల్స్ ఏముంటాయి? ప్రపంచ ఆధునిక మహాకావ్యాలని చెప్పదగినవి ఏమున్నాయో అవన్నీ తీసుకోవడం మొదలుపెట్టాను. ఏ రూపంలో రాయాలి, ఎట్లా రాస్తే బాగుంటుంది, మొత్తానికి ఏదో ఒక సరే. అప్పుడు ఆలోచించడం ఏమనిపించిందంటే తైత్రీయ ఉపనిషత్తులో పంచకోశ జాగృతి గురించి మాట్లాడారు కదా, ఆ రకంగా తీసుకుని శేషేంద్ర రాశాడు. హెన్రిక్ జిమ్మర్ అని ఒక జర్మన్ ఇండాలజిస్ట్. ఆయన అన్నాడు తైత్రీయ ఉపనిషత్తు యూనివర్సల్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అన్నాడు అని అన్నాడు ఆయన. ఆ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఒక అన్నమయ కోశం గురించి మాట్లాడుతుంది, తైత్రీయ ఉపనిషత్తు 5 కోశాల గురించి మాట్లాడుతుంది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆ జిమ్మర్ చెప్పింది, శేషేంద్ర చెప్పింది నాకు స్ఫురించింది ఏమిటంటే తైత్రీయ ఉపనిషత్తులో ఉన్న మహత్యం ఏమిటంటే ఆనందమయ కోశాన్ని చేరుకున్న తర్వాత తిరిగి మళ్ళీ అన్నమయ కోశానికి వస్తుంది. ఆనందమయ కోశానికి చేరుకున్న తర్వాత తిరిగి వచ్చి అన్నం నింద్యాత్ అంటుంది, అహమన్నం అంటుంది. అంటే ఒక మనిషి అత్యున్నత ఆనంద భూమికి చేరుకున్న తర్వాత అతను తిరిగి మళ్ళా సాధారణ లౌకిక ప్రపంచంలోకి రావాలి, ఈ గ్రాస్ రియాలిటీలోకి రావాలి, తోటి మనుషులకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలి. అప్పుడు అతని తాలూకు ప్రయాణం పూర్తవుతుంది అని నాకు అనిపించింది అనమాట. అందుకని ఒక స్ట్రక్చర్తో సంభావించి మళ్ళీ ఇది ఒకే ఏకఖండంగా ఉండడం కాదు. కొన్నేమో దీర్ఘ కవితలు, కొన్ని చిన్న కవితలు, కొంతేమో ఒక ఊరికే ఒక సరియలిస్టిక్ ధోరణిలో, రకరకాల ధోరణిలో దీన్ని చేశాను నేను. ఈ పునర్యానం రాసిన తర్వాత నాకు
జనరల్గా ఎగ్జాస్ట్ అవుతాం కదా. అంటే మనం ఉన్నదంతా ఏదో బహుశా ఇంకో 1000 పేజీలు రాస్తుండేవాడిని. ఆయన ఏంటంటే నేను రాస్తూ ఉన్నాను, ఎంతగా అవ్వట్లేదు ఉద్దేశం మీద ఆయన తొందరగా చేయమని తొందరగా చేశాను నేను. ఇది అయిన తర్వాత నేను కలాం గారి ఒక విజేతాత్మకత అనువాదం చేశాక నాకేమనిపించిందంటే ఆ పుస్తకం నాకు ఒక గొప్ప ఇన్సైట్ ఇచ్చింది. ఏమి ఇచ్చిందంటే సార్, ఆయన రాకెట్ లాంచర్ అవంతా పక్కన పెట్టి ఆయన ఆ పుస్తకంలో మొదటి నుంచి చివరి దాకా కూడా ఆయన కృతజ్ఞతని కనబరిచాడు. ఆయన వాల్మీకి రామాయణంలో కూడా నారదుడు వాల్మీకిని అడుగుతూ మొట్టమొదట కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ అని చెప్తూ కృతజ్ఞుడైన వాడు ఎవరు? కృతజ్ఞుడు. ఆ కృతజ్ఞత ఆయన గురువుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, తనతో పని సహోద్యోగుల పట్ల, ప్రతి ఒక్కటి పట్ల కృతజ్ఞత చూపించాడు ఆయన. అయితే అప్పుడు నా అనుభవం అది ఏమైందంటే దానికి కూడా చిన్న ఒక నేపథ్యం ఉంది. ఒకసారి నన్ను గుంటూరులో ఉపాధ్యాయులకి ఏదో ఒక మీటింగ్ పెట్టుకుని ఎవరో పిలిచారు గుంటూరు. పిలిస్తే ఆ రోజు నేను మాట్లాడితే ఏమైందంటే నేను మాట్లాడిన తర్వాత ఒక స్టాండింగ్ ఓవేషన్ లాగా లేచి నిల్చున్నారు అందరూ. అనుకుని చేస్తుంది కాదనమాట. ఆ సమావేశానికి ఎంఎస్కో విజయ్ కుమార్ కూడా నాతో పాటు వచ్చాడు. మేము తిరిగి రిటర్న్ అవుతూ ఉండగా ఆయన నాతో అన్నాడు, మీరు ఈవేళ మాట్లాడిన మాటలు అందరికీ కూడా ఏదో ఒక స్ఫురణ కలిగజేశాయి, మీరు దీన్ని ఎందుకు రాయకూడదు, చదువు గురించి వెళ్ళి మీరు చెప్పారు కదా అదే రాయొచ్చు కదా అన్నాడు ఆయన. అంటే అప్పుడు నేను ఒక 3 చిన్న పుస్తకాలలాగా, మీరు బడి నుంచి ఏం నేర్చుకోవాలి, మీరు ఇంటి నుంచి ఏం నేర్చుకోవాలి, మీరు సమాజం నుంచి ఏం నేర్చుకోవాలి, 3 చిన్న పుస్తకాలు రాశాను. వాటికి బొమ్మలు వేయించి వేశాను. అవి 70 ఉన్నాయి. అది రాశాక అన్నాడు, లేదు ఇది చదివాక ఇంకా మీ దగ్గర చాలా ఉంది, అది బయటకు రావాలి, మీరు రాయండి అన్నాడు. రాయండి అంటే ఏం చేసిన కొన్ని కళ్ళు కొన్ని మెలకువల్లో ముందు ఇంట్రొడక్టరీ చాప్టర్ ఉంది, అది రాశాను నేను. రాస్తే అప్పుడు ఈ విజయ్ కుమార్కి విఠో బాలసుబ్రహ్మణ్యం గారు ఇక్కడ పనిచేసేవాడు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టులో. విజయ్ కుమార్ స్నేహితుడు ఆయన. ఆ జన విజ్ఞానం అయితే గ్రూప్ ఒకటి ఉండేది. వాళ్ళకి నేను రాసిచ్చిన కాగితాలు నేను అప్పుడు టైప్ చేయడం మొదలుపెట్టాను. టైప్ చేసిన కాగితాలు వాళ్ళు ఆయన ప్రింట్ తీసిస్తే వాళ్ళు చదివి వాళ్ళు ఆయనతో ఏమన్నారంటే బాగానే ఉంది, కానీ సమస్య ఏంటంటే ఇది చాలా ఇట్ గోస్ ఓవర్ ద హెడ్, ఒక ఉపాధ్యాయుడికి కనెక్ట్ అయ్యేటట్లుగా ఉండాలి, చాలా చాలా ఇంటెన్స్గాను డీప్ థాట్ ఉంది ఇది అన్నాను అనమాట. అంటే అప్పుడు అది పక్కన పెట్టి ఏం చేశానంటే అది రాసి పక్కన పెట్టేసి నేను ఊరికి అనుభవాలు రాయడం మొదలుపెట్టాను. అవి రాసినవి 10 పేజీలు 15 పేజీలు దగ్గర పంపిస్తూ వాళ్ళు చదువుతుండేవారు, చదివి వాళ్ళు సూచనలు చెప్తూ ఉండేవారు. అది వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. అదంతా అయిపోయిన తర్వాత అది కూడా ఏమైందంటే నేను శ్రీశైలం వెళ్ళేదాకా, అంటే 1987 నుంచి 1986లో నిర్మల సంగీతం వచ్చింది కదా, 87 నుంచి 1996లో శ్రీశైలం వెళ్ళాను నేను. ఆ 10 ఏళ్ళ అనుభవాలు అందులో రాశాను. శ్రీశైలం అనుభవాలు కూడా రాసుండేవాడిని, కానీ అప్పటికి ఆయన ఏదో డేట్ పెట్టుకుని రిలీజ్ చేద్దామని ఆపాడు. అక్కడికి ఆపిన తర్వాత ఈ ముందు రాసిన మెటీరియల్ ఉంది కదా, ఇది వాళ్ళు ఏమన్నారంటే ఇదెందుకు పక్కన పెట్టదు, దీన్ని మనం ఇంట్రొడక్టరీ చాప్టర్గా పెడదామని ఇంట్రొడక్టరీ చాప్టర్గా పెట్టాం. దానికి చాలా చాలా మంచి స్పందన వచ్చింది ఆ పుస్తకానికి. దాని మీద వెంటనే కొన్ని కళలు కొన్ని మెలకువలు ఈనాటికి మీ కాల్పనికేతర సాహిత్యంలో ఫస్ట్ చెప్పేది అది. దాని మీద గోష్ఠులు పెట్టారు, మాట్లాడుకున్నారు, దాన్ని బాగానే రిసీవ్ చేసుకున్నారు. ఉపాధ్యాయులు దాన్ని బాగా స్వాగతించారు. కారణం ఏమిటంటే నేను చెప్తున్నాను కదా, అది కలాం తాలూకు స్ఫూర్తి అనమాట. కలాం తాలూకు పుస్తకం నేను అనువాదం, అందుకే అనువాదాలు ఎందుకు చేస్తానంటే నేను అనువాదం చేసినప్పుడు కొంత ఆ స్పిరిచువల్ పవర్ మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అది నాలో వివేకం చేసింది ఏమిటంటే మన జీవితంలో ఎంతో మంది వాళ్ళు చిన్న చిన్న మనం అనుకుంటాం, వాళ్ళు చిన్న ఉదాహరణలు అనుకుంటాం, అవి చాలా పెద్ద ఉదాహరణలు. ఆయన ఆ పుస్తకంలో ఒక హెడ్ మాస్టర్ గురించి రాశాను, సత్యానందరావు హెడ్ మాస్టర్. ఆయన వాళ్ళ ఆవిడ ఒకే స్కూల్లో పనిచేసేవారు. ఆయన ఈ సత్యానందరావు తల్లిదండ్రులు కూడా ఒక చిన్న పాడుపడ్డ ఇంట్లో ఉండేవారు, క్వార్టర్స్ కూడా ఉండేవారు వాళ్ళకి. ఆమె ఈయనకి అన్నం వండి పెట్టి, పిల్లలకి అన్నం వండి పెట్టి, ఆ తల్లిదండ్రులని వృద్ధుల్ని వాళ్ళని చూసుకుని ఆమె కూడా స్కూల్ టైంకి వెళ్ళాలి. ఒకరోజు ఆమె స్కూల్ ప్రేయర్ టైంకి ఆమె హాజరు కాలేదని ఈయన ఆబ్సెంట్ మార్క్ వేశాడు రిజిస్టర్లో.
భార్యకి టీచర్, అసిస్టెంట్, ఈయన హెడ్ మాస్టర్. నేను ఆ, సమాజంలో ఒక ఉద్యోగిగా, ఒక జిల్లా ఆఫీసర్గా చాలా నేరాలు ఘోరాలు చూస్తున్న నాకు ఇది అసలు నేను వింటున్నది చూస్తున్నది నిజమేనా నా కదా. సరే, అప్పుడు నేను ఏం చేశానంటే, నేను నీ పై అధికారిగా నీ నిర్ణయాన్ని నేను రద్దు చేస్తున్నాను, నువ్వు దాన్ని యాబ్సెంట్ మార్క్ నీ ప్రజెంట్ మార్క్స్గా మార్క్ చెయ్యి అని నేను ఆర్డర్ ఇస్తున్నాను, కావాలంటే కాగితంలో రాసిస్తాను అన్నా. అంటే ఆమె ఒప్పుకోలేదు. ఆమె నమస్కారం పెట్టి, సార్ అట్లా చేయొద్దు సార్, అవసరమైతే వాళ్ళ ఆవిడకి కూడా అబ్సెంట్ మార్క్ వేస్తాడు అన్న పేరుంది ఆయనకి, అది ఉంటేనే స్కూల్ బాగా నడుస్తుంది సార్, అది మార్చకండి సార్. ఇది రాశాను నేను. ఇవాళ కూడా చాలామంది ఆ ప్రధాన ఉపాధ్యాయుడి గురించి మాట్లాడతారు. ఇది ఇప్పుడు కలాము వింగ్స్ ఆఫ్ ఫైర్లో ఒక తోటి ఉద్యోగి గురించి రాస్తాడు. ఆయన ఒక ట్రివేండ్రం నుంచి ఎక్కడి నుంచో ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్ పట్టుకు రావాలి, విమానం ఎక్కాడు ఆయన. ఆ విమానం దిగుతూ ఉండగా విమానంలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. అయితే ఆయన అందరూ పరిగెడుతున్నారు అంతా, కానీ ఈయన గాయాలయ్యాయి. అయినా కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ కాపాడుకోవడం కోసం ఆయన ఇన్స్ట్రుమెంట్ ముఖ్యం తనకన్నా అనుకున్నాడు. అటువంటి త్యాగనిరతి ఇటువంటి త్యాగనిరతి గవర్నమెంట్లో చిన్న ఉద్యోగులు రోజు చూపిస్తారు. పెద్ద ఉద్యోగులు, పెద్ద అధికారులు, మంత్రులు, వాళ్ళ సంగతి నేను చెప్పలేను. కానీ చిన్న ఉద్యోగులు అనేవాళ్ళు, నా దగ్గర ఒక డ్రైవర్, శ్రీశైలంలో ఒక డ్రైవరు, మేము ఒక రోజు క్యాంప్కి వెళ్ళాం. ఎక్కడో చాలా అహోబిలం వెళ్ళి వచ్చాం. మేము అహోబిలం వెళ్ళి రావడం అంటేనే హైలీ టైర్సమ్ జర్నీ, అది ఘాట్ ఎక్కి దిగాలి. మేము వచ్చేటప్పుడు రాత్రి 11, 12 అయింది. అప్పటికి మా దగ్గరికి వచ్చిన ఒక బృందం ఏదో, ఆ బృంద సభ్యుడు ఒక ఆయన ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఆయన సడన్లీ ఈ బికెమ్ సిక్. ఆయన వెంటనే హైదరాబాద్ తరలించాలంటే రాత్రి ఒక 2-3 గంటలు హైదరాబాద్ తీసుకెళ్ళగలిగే, అంటే సూపర్ ఫాస్ట్ డ్రైవర్ అయితే తప్ప తీసుకెళ్లే కొండలు దిగాలన్నమాట, ఘాట్ రోడ్డు. మా డ్రైవర్ మాత్రమే ఆ పని చేయగలిగేవాడు, ఒక్కడు డ్రైవర్లందరిలో. వాడు అహోబిల్ నుంచి వచ్చాము రాత్రి. ఎవరన్నా ఆ టైంకి ఇంటికి వేణీళ్ళు స్నానం చేసి, లేదా కలిసి నిద్రపోవాలనుకుంటారు, స్నానం భోజనం కూడా కాదు, ఏమైతే వెళ్తాను సార్ అన్నాడు వాడు. ఆ రాత్రి మళ్ళా వాడు ఆ మనిషిని తీసుకుని రికార్డ్ స్పీడ్ 11 స్టార్ట్ అయితే 1 గంటకు ఎలా వచ్చాడో తెలియదు. వాడు ఆగమేఘాల మీద, అది త్యాగనిరతి, మామూలు త్యాగనిరతి. అది వాడు ఉద్యోగం కూడా చేయగలిగేది కాదు. అది నగరాల్లో అట్లా ఉద్యోగాలు నేను చూడలేదు, సెక్రటేరియట్లో అట్లా చూడలేదు నేను, డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్లో చూడలేదు నేను, ఫీల్డ్లో చూసా. ఇవి ముఖ్యంగా ఉపాధ్యాయులు ఆ కొండ కోణల్లో ఎండకి వెళ్ళి వానకు తడిసి, ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఎక్కడో నుర్మతి, పాడేరు దగ్గర నుర్మతి అనప్పుడు దారి ఉండేది కాదు, అక్కడ పనిచేస్తూ ఉంటే ఆయన కుటుంబం ఎక్కడో కింద ఉండేది, విశాఖపట్నం పల్లం ప్రాంతంలో ఎక్కడో. ఆయన భార్య చనిపోయింది. అనే వార్త ఆయనకి వారం రోజులుగా తెలియలేదు ఆయనకి. ఇలాంటి వాళ్ళ గురించి రాశాను నేను. ఈ కొన్ని కళ్ళు కొన్ని మెలకువలు రాసిన తర్వాత, ఈ పునర్యానం రాసిన తర్వాత, నేను అప్పుడు మళ్ళా క్రియేటివ్ వర్క్ స్టార్ట్ చేయాలనిపించిన తర్వాత మళ్ళీ నేను కోకిల ప్రవేశించే కాలం 2009లో ఈ పుస్తకం తీసుకొచ్చాను. ఇది మొదటిసారిగా నేను మళ్ళా నిర్వికల్ప సంగీతం, ఒంటరిచాల మధ్య ఒక తేమానామ రోజుల్లాగా ప్యూర్ పోయిటరీ. కానీ ఈసరికి మీకు పెయింటింగ్ మీద కూడా ఆసక్తి కలిగి, పెయింటింగ్ చిత్రం మీదే అనుకుంటాను. ఇది చేసిన పెయింటింగ్ కూడా, ఎందుకంటే 2005లో మా అమ్మ నాన్న ఇద్దరు ఒక్కసారి పోయినప్పుడు వాళ్ళది నేను చిన్నప్పుడు వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వాళ్ళతో కలిసి ఉన్నది లేదు. అది ఏదో ఒక శూన్యం. అప్పుడు మళ్ళీ నేను పెయింటింగ్ నన్ను దగ్గర తీసుకుంది. సరే, ఇక ఆ తర్వాత మొదలుపెట్టాను నేను ఈ 2009లో. ఇది 2009 నుంచి నేను పుస్తకాలు నేను వేసుకోవడం మొదలు. ఎందుకంటే నా టేస్ట్ ప్రకారం పుస్తకం వేయాలంటే పబ్లిషర్ ఏవో ఆయన పెట్టుబడి పెట్టాలి కాబట్టి నియమ నిబంధనలు ఉంటాయి. ముఖ్యంగా నా ట్రావెల్ వర్క్స్ వేయాలనుకున్నప్పుడు మా మధ్య భేదాభిప్రాయం వచ్చింది. నేను బొమ్మలతో వేయాలని అనుకున్నాను. ఆయనకి ఏంటంటే నా చిత్రకళ మీద ఆయన నమ్మకం లేదు. నేను బొమ్మలు వేస్తాను, నా సరదా తీర్చడానికి ఆయన డబ్బులు ఎందుకు పెడతాడు. అప్పుడు కాదులే, నేనే వేసుకున్నాను. నేను తిరిగిన దారులు పుస్తకం వేశాను. అది యూ విల్ నాట్ బిలీవ్, 1000 కాపీలు ఇస్తే 1000 కాపీలు ఒక కాపీ కూడా నా దగ్గర లేదు. ఆయన పబ్లిషర్ అనుకున్నాడు, అది ఎవరు కొంటారు అనుకున్నాడు. ఆ బొమ్మల కోసమే కొన్నామని చెప్పిన వాళ్ళు ఉన్నారు.
ఈ కాలమ్స్గా అప్పుడప్పుడు రాసిన సాహిత్య వ్యాసాలు ఇవన్నీ కలిపి ఇండియా టుడేలో రాసిన కాలం తర్వాత నన్ను నవ్య పత్రికలో కూడా కాలం రాయమని అడిగారు. పూలి పూసిన దారుల్లో ఒక కాలం రాశాను, కొన్ని ప్రసంగాలు చేశాను హైదరాబాద్ వచ్చిన తర్వాత. ఇవన్నీ కలిపి నేను సోమయ్యకు నచ్చిన వ్యాసాలు నా పుస్తకం చేశాను. ఎందుకంటే సోమయ్య గారు, రావెల్ సోమయ్య గారు కంటిన్యూస్ పాఠకుడు ఆయన. నేను ఏది రాసినా ఆయన చదివేవాడు, ఫోన్ చేసి చెప్పేవాడు ఆయన. కాబట్టి నాకేమనిపించిందంటే ఒక పాఠకుడు, ఆయన మహానుభావుడు అనుకోవడం వేరే విషయం, కానీ ఒక పాఠకుడుగా అందుకని సోమయ్యకు నచ్చిన వ్యాసాలను వేశాను. ఇది కాక ఈ మధ్యలో ఇంకొక అవకాశం ఏమొచ్చిందంటే, మృణాలిని గారు వరల్డ్ స్పేస్ రేడియోకి ఆమె తెలుగు ఇన్ఛార్జిగా ఉండేవారు. ఆమె తెలుగు సాహిత్యం మీద నాతో కొన్ని ప్రసంగాలు చేయించారు రేడియోలో. మధ్యాహ్నం పూట 1 గంట ప్రసంగం. ఆ ప్రసంగం ఎలా ఉండాలంటే 20 బిట్లుగా ఉండేదన్నమాట. బిట్కి వచ్చి పాట వేసావు. అది నేను మాట్లాడినప్పుడు కూడా బిట్స్గా మాట్లాడాలి. అలాగ ఒక 30-40 ప్రసంగాలు తెలుగు సాహిత్యం మీద చేశాను నేను. అవి ఉన్నాయి, అవి నా బ్లాగులో ఉన్నాయి. అది ఒకటి. ఇలాగా 2000 అవి పుస్తకంలాగా మీరు కంపైల్ చేయలేదా? పుస్తకాలాగా జస్ట్ చేసి పెట్టంతే. మేబీ ఒక ఆడియో బుక్ చేయొచ్చు. ఆడియో బుక్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత 2012-13 నాటికి ఈ నేను తిరిగిన దారులు, సోమయ్యకు నచ్చిన వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు, సాహిత్యం అంటే ఏమిటని సాహిత్య వ్యాసాలు ఇట్లాగా తీసుకొచ్చాను. అప్పటికి నాకు ఆ సహృదయని ప్రేమలేఖ అనే పుస్తకానికి తెలుగు యూనివర్సిటీ వాళ్ళు నాకు ఒక ధర్మనిధి పురస్కారం ఇచ్చారు అప్పుడు. తర్వాత ఈ పునర్యానం పుస్తకానికి ఉత్తమ వచన కవిత పురస్కారం ఇచ్చారు. ఇది చేరా గారికి వెళ్ళిందంట. ఆయన చాలా పరవశిస్తూ చాలా మంచి ఇది రాశాడు చెన్నై గారు అన్నారు నాతో, నేను చదవలేదు. ఆ తర్వాత 2008లో నాకు సాహిత్య అకాడమీ వాళ్ళు ఇగ్నైటెడ్ మైండ్స్ అనువాదానికి అనువాద పురస్కారం ఇచ్చారు. 2012కి నాకు ఫేస్బుక్ మాధ్యమం కొద్దిగా పట్టుబడింది. ఫేస్బుక్ మాధ్యమం వచ్చిన తర్వాత చాలా చాలా ఉపయోగం ఏం కనబడింది అంటే, మొట్టమొదటిది నాకంటూ గోడ దొరికింది. ఎంత నా సోదరుడే పత్రిక నడిపినా కూడా రోజు వ్యాసం రాస్తానంటే వేసుకోరు కదా, వాళ్ళ పరిమితులు ఉంటాయి, వాళ్ళ నియమ నిబంధనలు ఉంటాయి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటాయి, ప్రయోజనాలు ఉంటాయి. ఇదైతే యథేచ్ఛగా నేను రాసుకోవచ్చు. కాబట్టి అప్పుడు నేను రాసుకోవడం మొదలుపెట్టాను. రోజు నచ్చింది నాకు. పొద్దున్న ఇప్పుడు టైపింగ్ ఇది ఫోనెటిక్ కీబోర్డ్ వచ్చింది, మనం టైప్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇలాగా 2012 డిసెంబర్ నుంచి మొదలుపెట్టి సార్ ఇప్పటిదాకా కూడా నేను రాస్తూ ఉన్నవి ఇప్పటికి మూటలకు ఎత్తితే, గంపలకు ఎత్తితే ఇప్పటికీ దాదాపుగా 20 పుస్తకాలు దాటాయి. అవును. అండ్ మీరు రాసేవి రెగ్యులర్గా చదివే పాఠకుల్లో నేను కూడా ఒకని. మీరు రూమీ గురించి రాసిన, టాగోర్ గురించి రాసిన, ఇతర యూరోపియన్ కవుల్ని పరిచయం చేసిన, ఎవరిని పరిచయం చేసినా తప్పకుండా పొద్దున్న లేవగానే మీద ఒకటి చదివి ఇంత టైం ఎక్కడ దొరుకుతుందా ఇంత పొద్దున్నే అనుకునేవాడిని. యాక్చువల్లీ బతికించింది. నేను ఆ వ్యాసాలు మళ్ళీ తిరిగి ఈ 3 ఏళ్ళలో చాలా వ్యాసాలను తిరిగి మళ్ళీ కంపైల్ చేసుకోవడం చూస్తూ ఉంటే, ఆ వ్యాసాల గురించి ఈ మధ్య చైనా కవిత్వం మీద పుస్తకం తీసుకొచ్చాను. ఆ చైనా కవిత్వం మీద వ్యాసాలు రాసినప్పుడు ఆ డేట్ ఉంటుంది కదా, ఆ రోజుల్లో నా ఉద్యోగ జీవితంలో పడ్డ చికాకులు గుర్తొస్తాయి. నేను చాలా చికాకులు పడ్డాను నేను నా మీద. ఆ చికాకులు పడ్డ మనిషి, ఇది రాసిన మనిషి ఒక్కడ నమ్మడానికి లేదనమాట. నాకే నమ్మకం లేదు. ఆ మనిషి వేరే, మనిషి వేరే. అంటే ఇది ఏం చేస్తుంటే నాకు ఒక నిర్మలమైనటువంటి, ఒక పరిశుద్ధమైనటువంటి ఒక తావుని నాకు ఇచ్చింది సార్. అది నేను అందుకని ఈ మధ్య కూడా రాశాను నేను, ఏకకాలంలో అది కంటక వికీర్ణము కుసుమ విశీర్ణం కూడా రాశాను. ఎవరికన్నా ఒక ముళ్ళదారి వేరే ఉండదు, పూలదారి వేరే ఉండదు. ముళ్ళు పూలు 2 కలిసి ఉన్నాయి. కాళ్ళేమో ముళ్ళ మీద నడుస్తుంటాయి, చేతులేమో పూలని ఆగ్రాణిస్తూ ఉంటాయి. అట్లా నడిచింది. మనసేమో వినీయ ఆకాశం విహరిస్తుంది అసలు. అందుకని అది నాకు ఫేస్బుక్ అనేది ఒక తావు. ఎందుకంటే అంతకుముందు ఏదైనా ఒక పత్రిక పంపిస్తే వాళ్ళు వెయ్యరు, అనేక రాజకీయాలు ఉంటాయి. డెరిడా చనిపోతే నేను వ్యాసం రాసి పంపాను. తెలుగులో ఒక సమకాలిక తత్వవేత్త, ప్రపంచంలో ఒక టవరింగ్ ఫిగర్ పోతే తెలుగులో వెంటనే ఆ మనిషి పోయిన వెంటనే ఒక డీప్ ఎనాలిసిస్, ఏదో పైపైన వికీపీడియా చదివి రాయడం కాదు,
అతని పుస్తకాలు చదివినవాడు ఒకడు అతని స్థానాన్ని అసెస్ చేస్తూ ఒక ఇంటర్నేషనల్ జర్నల్లో రాసే స్థాయి వ్యాసం ఒకటి రాసి పంపిస్తే వాళ్ళు వేసుకోరు పత్రికలో. ఏమిటయా అని అడిగితే వారం అయింది 2 వారాలు వేసుకోలేదని అడిగితే మన తెలుగు వాళ్ళ పేర్లు కనబడకపోతే అంత చదవరండి అంటే, ఇప్పుడు నేను డెరిడా గురించి రాస్తూ తెలుగు కవుల గురించి రాయలేం కదా నేను. నాకు ఇది ఈ మాధ్యమం వచ్చిన తర్వాత నాకు ఆ మొహమాటాలు ఆ పరిమితులు అన్నీ పోయాయి. నాకు నచ్చింది రాసుకుంటే ఈరోజు పోయి మీద రాస్తాను, ఒక చిత్రకాట మీద రాస్తాను. అందుకని ఇప్పుడు చూస్తే నేను అవి గంపలకు ఎత్తుతూ ఉంటే ఈ ఈ ఈ ఈ యూ విల్ నాట్ బిలీవ్ మురళీకృష్ణ గారు, నేను 1996లో ఎంఎస్కో ఒక పుస్తకం ఇచ్చాను. అప్పటి నుంచి 2023లో నా కథల సంపుటి వేశారు వాళ్ళు. అంటే ఎన్నేళ్ళు, 37 ఏళ్ల కాలంలో వాడు నావి 21 పుస్తకాలు పబ్లిష్ చేశారు 37 ఏళ్ల కాలంలో. నేను మొన్న ఆగస్టు నుంచి ఇప్పటికీ 19 పుస్తకాలు వెలువరించాను. ఈ బుక్స్ ఎందుకు నిర్బంధం లేదు. పబ్లిషర్ కూడా డబ్బు పెట్టాల్సినప్పటికీ ఏవో వాడు ఒక ఎడిటర్ ఉంటాడు, అతన్ని గౌరవించాలి. ఆ ఎడిటర్ ఏదో రాస్తాడు, ఇదేమిటి సార్ మీరు డైరెక్ట్గా వ్యాసం రాయకుండా మీరేదో మీ సొంత విషయాలతో మొదలు పెడతారు మీరు అంటే. డైరెక్ట్గా వ్యాసం రాస్తే పిహెచ్డి తీస్తే అవుతుంది, ఎవడు చదవడది. ఒక ఎంట్రీ పాయింట్ ఉండాలి అక్కడ. ఏదో నేను వాడిని ఆకట్టుకోవాలి కదా, పాటకు నా దగ్గర రప్పించుకోవాలి కదా. నేను పొద్దులేచి మా కాలనీలో నడుస్తూ ఉంటా, ఒక కోకిల కూర్చుందని అంటే ఏమిటో చూస్తాడు, అందులోకి వస్తాడు. అప్పుడు నెమ్మదిగా నేను వాడిని ఓ చైనా కవి దగ్గరికో కృష్ణశాస్త్రి దగ్గర తీసుకెళ్ళాలి. స్ట్రైట్ అవే నేను ఎకడమిక్ ఆర్టికల్ ఎకడమిక్ జర్నల్, ఎంతమంది ఎకడమిక్ జర్నల్స్ చదువుతారు? ఇలా ఉంటాయన్నమాట. మీరు ఒక ఆయన మీరు ఇప్పటికే ఆండాళ్ళ మీద 4 వ్యాసాలు, 4 ఏంటి ఆండాళ్ళ మీద 40 వ్యాసాలు రాయాలి. అది కూడా తక్కువే అవుతుంది. మీరు ఇవే తిరిగి ఇవే మాటలు నేను చెప్పాను. ఒక మనిషి సంజీవ్ దేవ్ గారు లాంటి విస్తృతమైనటువంటి రచయిత, భావుకుడు, చిత్రకారుడు, ఆయన రచనల్లో కూడా కొన్ని థాట్స్ పునరావృతం అవుతాయి. తప్పదు. థాట్స్ పునరావృతం అవ్వడం అనేది కూడా ఒక మెసేజ్. అతను దేని గురించి పదే మాట్లాడుతున్నారు, జీవితం అంతా వదిలిపెట్టిన కొన్ని మాటలు ఉంటాయి. దట్ ఇట్ సెల్ఫ్ కన్వేస్ సంథింగ్. అది నువ్వు పరిహరించకూడదు, ఎడిట్ చేయకూడదు నువ్వు దాన్ని. ఆ పాట కూడా చదివేవాడు ఏంటి పదే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఎప్పుడో 20 ఏళ్ల వయసులో, 86 అంటే 23 ఏళ్ల వయసులో సుదర్శనం గారు ఇంటర్వ్యూ చేయడానికి కూడా ఒకరోజు ఊరికే మీరు నన్ను మాట్లాడిస్తున్నట్టే నేను ఆయన మాట్లాడించడానికి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఆయన్ని నేను అడిగాను. ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆయన నాకు ప్రశ్నలు లేవు జీవితంలో, ఆయన వేదాంత, ఆయన నాకు ప్రశ్నలు లేవు అన్నాడు. ఆయన అంటే నేను ఒక రికన్సైల్ అయ్యాను లైఫ్లో నా ఉద్దేశంలో అన్నాడు అన్నమాట. అంటే నన్ను మీకు ప్రశ్నలు లేకపోతే కూడా రాయాలనిపిస్తుందా అని అడిగాను నేను. ఎందుకంటే నాకు 20 ఏళ్ల కుర్రాడి, 23 ఏళ్ల కుర్రాడికి రొమాంటిసిస్ట్ స్పిరిట్ ఎలా ఉంటుంది? ఏదో పోగొట్టుకుంటే, డిస్టర్బ్ అయితే, ఆందోళన ఉంటే రాస్తాం మనం, అది కదా. దట్ వాజ్ అవర్ స్పిరిట్. ప్రశ్నలు ముగిసిపోయిన తర్వాత రాయడం కూడా ఆగిపోతే మనం నమ్ముతాం. ఆయన ఏమన్నా అంటే ఎందుకు రాయరు? అదే కదా, అప్పుడే కదా రాయాలి. ఉపనిషత్తులు అదే కదా చెప్పాయి. నేను జాయ్ ఆఫ్ లివింగ్, నా జీవితానందాన్ని పంచాలి కదా నేను అన్నాడు ఆయన. నాకు 23 ఏళ్ల వయసులో 1986లో ఈ మాట నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మదగ మాటగా అనిపించలేదు, అసలు అర్థం కాలేదు, సుదూరంగా అనిపించింది ఈ మాట నాకు. ఆ మాట తాలూకు పొలిమేరలకు చేరడానికి నాకు ఎన్నేళ్ళు పట్టింది. అవును కదా, ఒక మనిషి నిజంగా నా అనుషి కృతే కావ్యం అంటే అర్థం ఏమిటి? జీవితంలో ఒక నిరామయ స్థితికి చేరుకున్నాకనే రాయడం మొదలు పెట్టాలి. నీ డిస్టర్బెన్స్ కాదు నువ్వు పంచవలసింది. అందుకనే మన వాళ్ళు రాముడు అడవికి వెళితే, రాముడు కష్టాలు పాలైతే, ఆ రాముడి తాలూకు నడక, రాముడు నడిచిన దారిలో అదంతా భాగం, అది ఒక దివ్యమంగళ లీల అన్న స్ఫురణ వచ్చిన తర్వాతనే రాశారు వాళ్ళు. రాముడు కష్టాలు పడుతుండగా రాయాలని అనుకోలేదు వాళ్ళు. కష్టాలు దాటిన స్థితి తర్వాత వెనక్కి ఇదంతా నడుచుకొస్తారు అని చెప్పారు. అది కాబట్టి ఏంటంటే ఆ మాట నేను ప్రతిసారి నేను 2000లో రాసిన వ్యాసంలో మాట రాసుంటాను, 2010లో రాసుంటాను, 2020లో రాసుంటాను. ఎందుకు? నా జీవిత ప్రతి మలుపులో మాట నాకు గుర్తొస్తూ ఉంది. ఆ మాటను వదలట్లేదు. ఆయన ఆ రోజు అన్న మాట, అవును జాయ్ ఆఫ్ లివింగ్, జాయ్తో రాస్తారన్న మాట ఉంది. అది నాకు ఒక
ఒక లైట్ హౌస్ అనమాట. నాకు నేను దారి వెతుక్కుంటున్నప్పుడు అలా దీపం చూపిస్తున్నాడు అన్నమాట. నేను రాస్తా అది. నువ్వు తిరిగి తిరిగి రాస్తున్నావా అంటే, అందుకని నాకేమైంది, ఈ పబ్లిషర్ ఉన్నవాడిని వదిలిపెట్టేసిన తర్వాత, ఈ అమ్మకాలు లావాదేవీల నుంచి బయటకు వచ్చిన తర్వాత బుక్ చేసి పెట్టడం హ్యాపీగా నాకు స్వేచ్ఛగా అని చెప్తున్నాను కదా. ఇంత ఐ థింక్ దీస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూస్ ఇన్ మై లైఫ్. ఇంకా ఒక నా దగ్గర ఇంకా ఐ హ్యావ్ అనదర్ 10-12 పుస్తకాలకు సరిపడా సామగ్రి కొత్తగా రాయక్కర్లేకుండా ఉన్నది ఉంది. నేను మరి వారం వారం బుక్ పెడితే జనం కాల్ చేస్తారు కాబట్టి నేను 2 వారాలకు ఒక పుస్తకం పెడుతున్నాను. నేను జనం నా ప్రింట్ తీసుకోవడానికి టైం ఉండి అంటున్నారు, నేను ఆగుతున్నాను తప్ప ఐ హ్యావ్ మెటీరియల్. కానీ ఇదే సమయంలో మీరు మన మధ్యయుగంలో భక్తి తత్వం గురించి, భక్తి ఉద్యమం గురించి అధ్యయనం చేశారు. ఈ రూమీ లాంటి పర్షియన్ మెటఫిజికల్ పోయట్రీ అధ్యయనం చేశారు, చైనా అధ్యయనం చేశారు. సో మీకు ఈ మామూలు ఉద్యోగ జీవితంలో ఉంటూ చేసిన పనులు ఇవన్నీ ఉద్యోగ. అవును, ఎందుకంటే అది కూడా అడిగారు నాకు చాలా మంది, మీకు టైం ఎక్కడ దొరుకుతుందండి అని అడిగారు. మీకు తెలుసు, మీరు గవర్నమెంట్లో పనిచేశారు, గవర్నమెంట్లో ఉన్నది టైం ఎక్కడ ఉండదు. అంటే ఎలా తెలిసినా ఒక స్థాయి ఉద్యోగులకి కాదు, ఏ స్థాయి అయినా ఎలా చెప్పనా, గవర్నమెంట్లో చాలా టైం వెయిటింగ్లో గడుస్తుంది. అసెంబ్లీకి వెళ్తాం వెయిటింగ్, మీటింగ్కి వెళ్తాం వెయిటింగ్, ఏదో రివ్యూ అని పిలుస్తారు వెయిటింగ్. ముఖ్యంగా అసెంబ్లీలో మా ప్రశ్న ఉందనుకుందాం, డిపార్ట్మెంట్ క్వశ్చన్ అవర్ 9 o'clock స్టార్ట్ అయింది అనుకుందాం. ఆ క్వశ్చన్ అవర్ సజావుగా జరిగితే గంటలో ప్రశ్న అయిపోతుంది, జరగలేదు గొడవ అవుతుంది. ఆ ప్రశ్నోత్తరాల గడియ ముగిసిన స్పీకర్ చెప్పేదాకా మేము ఆ ప్రెమిస్ వదిలిపెట్టారనడానికి ఉండదు. ఒక 11 కావచ్చు, 12 కావచ్చు. సాధారణంగా ఏం చేస్తారంటే కూర్చుని గాసిప్ మాడుకుంటూ ఉంటారు. నేనేం చేసేవాడిని అంటే బుక్ పట్టుకుపోయేవాడిని. నేను మా మంత్రికి ఇవ్వాల్సిన సమాచారం అంతా రాసుకుని టైప్ చేసుకుని నీట్గా తెలుగు టైప్ చేసి 30 ఫాంట్లో ఆయనకి అరటిపండు వాళ్ళు చేతిలో పెట్టినట్టుగా రాసి ముందు రోజు ఆయనకి బ్రీఫింగ్ ఇచ్చి చదివించి ఆయన చేతిలో పెట్టేసేవాడిని. పొద్దున్న ఏమంటే ఏదో సప్లిమెంటరీ క్వశ్చన్ అందులో లేనిది అడిగితే సమాధానం చెప్పడం కోసం ఉండాలి నేను అక్కడ. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు మాట కదా, అంతవరకు అక్కడక్కడ తిరగచ్చు. మీరు నేను కుమార సంభవం అక్కడ చదివాను, అసెంబ్లీ లౌంజ్లో చదివాను కుమార సంభవ కావ్యం. ఎట్లా అంటే అది నాకు జీవితం నాకు ఇచ్చిన అనుగ్రహం ఏమిటంటే ఐ విల్ బికమ్ 2 అనమాట. ఒక పార్ట్ అది ఏ విధంగానో కూడా క్షోభకు గురి కాని ఒక తావు భగవంతుడు నాకు ఇచ్చాడు. నా పక్కన బాంబులు బద్దలు కానీ నేను చదువుకుంటూ ఉండగలను. అలాగా వెయిటింగ్లో ఏదో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం అంటారు, అది చాలా టైం గడపాల్సి ఉంటుంది, అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. లేదు సాయంకాలం పూట మా కమిషనరు ఎవరో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నేను వస్తానండి ఉండండి అంటాడు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, కూర్చోవాలి. అందుకని రోజు బుక్ పట్టుకుపోయేవాడిని నేను. ఆ టైంలో ఎప్పుడు బుక్స్ ఉండేవి, చదువుకుంటూ ఉండేవాడిని నేను. తర్వాత ప్రయాణం వెళ్తాం, క్యాంప్కి వెళ్ళామనుకోండి దారిలో చదువుకుంటాను నేను. కాబట్టి ఈ శ్రీశ్రీ అన్నాడే జీవితపు సన్నని సందులకే మాకు ఆకర్షణ అన్నాడు కదా. ఈ సన్నని సందులు ఉన్నాయి, సన్నని సందులు చాలా విశాలమైన సందులు ఇవి. సో ఆయన ఉద్దేశం పేరు ఆ సన్నని సందుల్లో ఇంత వైశాల్యం ఉంది. నన్ను అందరూ అడిగేవారు, మీరు ఇంత అధ్యయనం ఎట్లా చేశారు? అధ్యయనం ఎట్లా చేశాను, చదువుకునేవాడిని. మధ్యాహ్నం పూట నేను చెప్పాను కదా లంచ్ అవర్, అందరు వెళ్ళి లంచ్ అవర్లో కప్పుడు నేను లంచ్ అవర్ వెళ్ళి కూర్చునేవాడిని, చదువుకునేవాడిని. తర్వాత నాకేంటంటే మై ఫైల్ వర్క్ వాజ్ నాట్ రిక్వైరింగ్ మచ్ టైం. నా మొత్తం ఫైల్ అని నేను ఒక 1 hour కంటే ఎక్కువ పట్టేది కాదు. కూర్చోవాలి, ఏం చేయాలి, చదువుకుంటూ ఉండేవాడిని, పుస్తకం చదువుకుంటూ ఉండేవాడిని. దెన్ ఇంకోటి ఏంటంటే నా స్కూల్లో ఒక మంచి స్టూడెంట్గా ట్రైనప్ చేసినందువల్ల నాకు ఆర్గనైజేషన్ మెమరీ ఉండేవి. ఏదైనా సమాచారం అడిగితే నా దగ్గర చెప్పగలిగి ఉండేవాడిని. లేదు మంచి సిబ్బంది, ఒక యూనిట్ కూడా ఉండేది, టకటక ఇచ్చేవారు, ఏ సమాచారం ఇచ్చేవాడిని. కాబట్టి నాకు ఈ అందుకనే డవోడేజింగ్లో రాస్తాడు, పని మధ్యలో విశ్రాంతి చూడగలగాలి. పని మధ్యలో విశ్రాంతి చూడడం మొదలుపెట్టిన తర్వాత మీకు చాలా టైం దొరుకుతుంది అన్నమాట. అలాగే నేను చదివాను. నేను అపారంగా ఇంటర్నెట్కి రుణపడి ఉంటాను సార్. ఇంటర్నెట్ లేకపోయి ఉంటే సమస్య ఏంటంటే, నేను 2001లో నేను మొదటిసారి రామకృష్ణ
మిషన్ పుస్తకాల షాప్లో పెరియ పురాణం పుస్తకం చూసా, తెచ్చుకుని చదివాను. చదివిన తర్వాత నాకు మొదటిసారి ఆ శివకవుల తాలూకు ప్రపంచం కనబడడం మొదలుపెట్టింది. వాడు రాసిన దాన్ని తేవారం అంటారో దేవారం అంటారో తెలియదు నాకు. ఆ పోయిటరీ ఎక్కడ దొరుకుతుందో తెలియదు. సరే, ఎవరో చెప్తే ఈ ఊళ్ళో ఒక పెద్ద విశ్వవిద్యాలయంలో ఓ తమిళ ప్రొఫెసర్ ఉన్నాడనంటే ఒక ఆయన బతిమలాడుకుని ఆ తమిళ ప్రొఫెసర్ గారితో రికమెండేషన్ చేయించుకుని ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన చెప్తాడు, కనీసం ఒక పోయమని వినిపిస్తాడు. ఆయన దేవారం 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 అన్నాడు. అంతే, నాకు అర్థమైపోయింది. వచ్చాను. అది ఈరోజు ఇంటర్నెట్లో మీరు మొత్తం దేవారం అంతా కూడా అవైలబుల్గా ఉంది, ట్రాన్స్లేషన్తో అవైలబుల్గా ఉంది. నేను తమిళనాడు వెళితే దేవారం, పుదుచ్చేరి వెళితే అక్కడ నాకు సీడీలు దొరికాయి, మొత్తం దేవారం చదివి వినిపించినవి, మొత్తం తమిళ పోయిటరీ. మీరు ఈరోజు గూగుల్ ట్రాన్స్లేట్ ఉంది. ఇప్పుడు ఇవి చిన్న సాధనాలు కావు సార్. ఇంటర్నెట్ ఒక మనిషికి, మీకు నాకు సంతోషం, అలాంటి వాళ్ళకి ఇంటర్నెట్ అనేది భగవంతుడు ఇచ్చిన ఒక అనుగ్రహం. ఎలా అంటే, నేను చైనా కవిత్వం ట్రాన్స్లేట్ చేసేటప్పుడు 19 హాన్ పోయమ్స్ అని ఉన్నాయి, 2nd century పోయమ్స్ అవి. ఈ చైనీస్ పోయిటరీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, చైనీస్ పోయిటరీ మనకులాగా కర్త కర్మ క్రియ విభక్తులు ఉండవు చైనీస్ లాంగ్వేజ్లో. టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్లో ఉంటుంది చైనా పోయం. చెట్టు, అడవి, నది, పడవ అని ఉంటుంది అనమాట. అతడా ఆమెన తెలీదు, మనిషి, తలపులు, గ్రామం, ఇలా ఉంటుందన్నమాట. దీన్ని వాక్యంగా మార్చుకోవాలి. అందువల్ల ఏమవుతుందంటే, ఒక చైనా కవితని ఏ ఇద్దరు ఇంగ్లీష్ అనువాదకులు ఒకలా అనువాదించరు. అనువాదం ఇంటర్ప్రిటేషన్, వాడేం అర్థం చేసుకున్నాడో మనకు అర్థం కాదు. కాబట్టి 2-3 అనువాదాలు చదవాలి మీరు ఆ చైనా కవితలో ఒరిజినల్గా ఏముందని తెలుసుకోవడానికి. ఈ హాన్ పోయమ్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమైందంటే, 3-4 అనువాదాలు చదివినా నాకు అర్థం కావట్లేదు. చాలా అత్యంత పురాతనమైన చైనీస్, మన గ్రాంధిక 1000 ఏళ్ల కింద పద్యాలు మనకు అర్థం కానప్పుడు 2000 ఏళ్ల కిందటి ఆ చైనా భాషకి ఇప్పుడు చైనా భాషకి పోలికెళ్ళింది. ఏం చేయాలి? ఇప్పుడు దేవారం అంటే కనీసం దేవారం అని మాట చెప్పినవాడు ఉన్నాడు. ఈ చైనా భాషకి ఎక్కడికి వెళ్తాను నేను? యూ విల్ నాట్ బిలీవ్, నేను ఆ చైనీస్ హాన్ పోయమ్స్ నెట్లో తీసుకుని ప్రింట్ తీసుకుని, చైనీస్ స్క్రిప్ట్లో ప్రింట్ తీసుకుని, మీరు ఇక్కడ గూగుల్లోకి వెళితే, ఈ గూగుల్ కెమెరాలోకి వెళితే, ఇక్కడ ఈ కెమెరా పెడితే ఇక్కడ ఏమొస్తుందంటే, చూడండి, ఇది గూగుల్ లెన్స్ అనమాట. ఇది ఏం చేస్తాడు, వాటిలో చిన్నబద్దులు కదా, ట్రాన్స్లేట్ అంటే మీకు ట్రాన్స్లేట్ చేస్తుంది. పీరియడ్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ ద కుక్ అని చేశాడు, ఒకరి ప్రవేశించకారం. అది బాగుంది కానీ యాక్చువల్ గూగుల్. సో అది తీసుకుని ఒక్కొక్క చైనీస్ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది చూసుకుని పోల్చుకుని, ఆ అనువాదాలు ఉన్నాయి కదా, దెర్ ఇస్ ఎ రిఫరెన్స్ పాయింట్, అట్లా చేశాను. వితౌట్ నెట్ ఐ కుడ్ నాట్ హ్యావ్ డన్. బషో, చైనీస్ జపనీస్ హైకు కవి, బషో తాలూకు ట్రావెలర్ని ఇస్మాయిల్ గారిని చేయమని అడిగాను, చేయలేదు ఆయన. ఇక ఇస్మాయిల్ తర్వాత అది చేయాలంటే నువ్వే చేయాలి, నాకు చేసి పెట్టు అని సదాశివరావు గారు అడిగాడు నన్ను. నేనేదో ఇంత పుస్తకం స్లెండర్ టెక్స్ట్ ఏముంది అనుకున్నా. దిగిన తర్వాత నాకు అది ఎంత లోతైందో అర్థమైంది. బట్ అక్కడ పెద్ద సమస్య ఏమొచ్చిందంటే, నాకు ప్రధానంగా 2 సమస్యలు వచ్చాయి. ఒకటి, ఆ నామవాచకాలు, స్థలవాచకాలు ఎలా పలకాలి? అది కిసగతన, కిసగటాన, కేసగటాన, కిషగటాన తెలీదు మనకి. నరా అని ఉంటుంది, నరాన, నారాన, నరాన తెలీదు. తర్వాత స్థలనామాలుతో వచ్చే సమస్యతో పాటు ఫలనామాలు, పుష్పనామాలు. సకుర అంటే చర్య అని తెలుస్తుంది మనకి. పెర్సిమోన్ అంటే ఏం పంటది? ప్లమ్ పువ్వు అంటే తెలుగులో ప్లమ్ చెట్లు మనకు లేవు, కానీ ప్లమ్కి సమానార్థకంగా ఉండే పువ్వు ఏమై ఉండొచ్చు? విస్టీరియా అంటే ఏ తీగనాలి? తెలియదు నాకు. తెలుగులో ఎంత నిరుపేద భాష అంటే తెలుగు భాష 1000 ఏళ్ల అత్యున్నత సాహిత్య భాషగా వర్ధిల్లిన తర్వాత కూడా తెలుగు భాషలో సంగీత పరికరాలు, ఫలాలు, పుష్పాలు
మన దగ్గర పేర్లు లేవు. సంగీత పరికరం అది ఒక సంగీత విశేషం ఉంటుంది నిఘంటు. సరే ఎట్లా నేను ఈ జపనీస్ ఎవరన్నా వస్తారని రకరకాల ప్రయత్నాలు అనువాదం అయిపోయింది. కానీ ఈ ఈ స్పెల్లింగ్స్ నాకు సరిచూసేవాళ్ళు కావాలా. మా బంధువు ఎవరో మద్రాసులో ఉన్నాడు, అతనికి ఎవరో జపనీస్ వాళ్ళు తెలుసు అని అంటే వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు అన్నారు, ఓ లిటరీ జపనీస్ మాకు తెలియదు అన్నారు. వాళ్ళు ఎంతసేపు బిజినెస్ జపనీస్ తర్వాత లిటరీ జపనీస్ తెలియదంట వాళ్ళకి. పుస్తకం అయిపోయి కూడా నేను సాహసించలేకపోయాను దాన్ని ప్రింట్కి ఇవ్వడానికి. రేపు పొద్దున ఎవడోడు తప్పు పడతాడు, సంతోషిస్తాడు, ఇది చేసిన అనువాదం అంతా పోతుంది. ఇలాంటి సతమతం అవుతూ ఉండగా సడన్గా ఒకరోజు నాకు ఏమర్థమైందంటే, లిబ్రివాక్స్ అని ఒక సైట్ ఉంటుంది, ఆడియో బుక్స్ ఉంటాయి అందులో. వికీపీడియాలో ఆర్కైవ్లో ఎలా అయితే ఆర్కైవ్లో కూడా మ్యూజిక్ సౌండ్ ఫైల్స్ ఉంటాయి, లిబ్రివాక్స్లో ఆడియో ఫైల్స్ ఉంటాయి. ఇట్లా లిబ్రివాక్స్లోకి వెళ్ళి ఈ జపనీస్లో ఈ పుస్తకం తాలూకు రికార్డింగ్ తీసుకుని దాన్ని డౌన్లోడ్ చేసుకుని, సో ఈ ఇంగ్లీష్ అనువాదం దగ్గర పెట్టుకుని మొదటి వాక్యం ఉంటుంది కదా, జపనీస్లో కూడా దాదాపు మొదటి వాక్యం అదే ఉంటుంది కదా, అది వింటుంటే మొదటి వాక్యంలో స్థలవాచకం ఎలా పలికాడు, అక్కడ ఎలా పలికాడు, స్థలవాచకాన్ని గుర్తుపట్టగలిగితే చాలన్నమాట. అట్లాగే నేను మత్సుషిమ, కిసగత, లేదా నర, లేదా సగోయ, షిరాకవ, ఇట్లా అవన్నీ ఆ పదాలన్నీ కూడా దీన్ని బట్టి గుర్తుపట్టి రాశాను అనమాట. దిస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ఇంటర్నెట్. లేకపోతే ఎట్లా మనకు దొరకరు కూడా, చెప్పేవాళ్ళు కూడా లేరు. ఇంటర్నెట్లో మీరు అన్నారు, ఇంటర్నెట్లో ఇవన్నీ అధ్యయనం చేయగలిగాం, కానీ ఇంటర్నెట్లో దొరకంది ఎవరు తెలిసిన, ఇంటర్నెట్లో నేను ప్రపంచంలో ఉండే ఏ కవి గురించి సమాచారం సంపాదించగలను. నేను దొరకంది ఎవరంటే తెలుగు కవులు దొరకరు. 4-5 ఏళ్ల కిందట నేను శ్రీకాకుళం వెళ్ళినప్పుడు, శ్రీకాకుళం అంటే ఆంధ్ర మహావిష్ణు తాలూకు శ్రీకాకుళం వెళ్ళినప్పుడు అందరూ కూడా ఏం చెప్తారు, కృష్ణదేవరాయలు అక్కడికి వెళ్ళాడు, ఆయన ఆముక్తమాల్యద రాయమని అడిగాడు, కల్లో కనబడే కథ చెప్తారు. అయితే నాకు మొదటిసారి అక్కడ ఏం చెప్పారంటే, భోజరాజి అని రాసిన అనంతామాత్యుడిది కూడా శ్రీకాకుళం దగ్గర ఊరంట. అది కొత్త విషయం. ఎందుకు, ఈ కృష్ణదేవరాయలు శ్రీకాకుళం వెళ్ళినప్పుడు మన గవర్నమెంట్ ఆఫీసర్ లాగా పొద్దున్న కారులో వెళ్ళి సాయంకాలం వెనక్కి వెళ్ళిపోడు కదా, వారం రోజులు అక్కడ ఉండి ఉంటాడు. శిబిరం అక్కడ ఆయన కళ వచ్చింది, అయితే విజయవాడలో వచ్చింది కళ, కానీ శ్రీకాకుళంలో ఉంటాడు. దేవాలయంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక రాత్రి నిద్ర చేస్తాడు అక్కడ. అలా ఉన్నప్పుడు అక్కడ పండితులు, కవులు, చదువుకున్న వాళ్ళతో కొంత రాజు అన్న దూరం పక్కన పెట్టి కొంత చర్చ జరుగుతుంది. జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు భోజరాజీయం గురించి ఆయనతో మాట్లాడి ఉంటారు. భోజరాజీయంలో నుండి ఆవు పులి కథ గురించి ఖచ్చితంగా వాళ్ళు చర్చించుకుని ఉంటారు. ఈ ఆవు పులి కథ కృష్ణదేవరాయలు అక్కడ భోజరాజీయం గురించి, భోజరాజు చదివి ఉండొచ్చు, కానీ అక్కడ ఆయన ఆ కథ గురించి కొంత వెనకపోయి ఉంటే ఆయన ఆముక్త మాల్యదలో ఆ దాసరి బ్రహ్మరాశ కథ రాసి ఉండేవాడు కాదు. అదే కథ, సెట్టింగ్ వేరు. సరే, నేను తిరిగి వచ్చిన తర్వాత నాకు వెంటనే భోజరాజీయం చదవాలనిపించింది. ఎక్కడ దొరకదే భోజరాజీయం, నెట్లో ఎక్కడ దొరకదు. అది నేను తమిళనాడు వెళ్ళాను, నా ట్రావెల్లోకి రాశాను, పాటలు పుట్టిన తావులని పుస్తకం వచ్చింది. నాకు తమిళంలో కాకి చాకి తేడా తెలియకుండా నేను తమిళ కవిత గురించి రాశాను సార్. అండ్ ఐ వాజ్ ఆల్మోస్ట్ యాక్యురేట్ వేర్ ఎవర్ ఐ హ్యావ్ రిటన్. ఎలా అంటే మొత్తం నాకు నెట్లో అవుతుంది. బట్టి కవిత్వం కాదు, కవిత్వానికి సంబంధించిన కవుల చుట్టూ ఉన్న కథలు కూడా దొరికాయి నాకు. తిరుమంగై ఆళ్వార్ అనే ఆయన ఆళ్వారుల్లో హైలీ మిలిటెంట్ ఆళ్వార్. అతను అసలు శ్రీ వైష్ణవాన్ని రామానుజాచార్యులు కాదు, నమ్మాళ్ళవారు కాదు, శ్రీ వైష్ణవాన్ని ఒక మూమెంట్గా మార్చినవాడు తిరుమంగై ఆళ్వారు. ఆయన ఎంత మిలిటెంట్ వైష్ణవుడు అంటే, ఆయన రాజుగా ఉండేవాడు, రాజ్యం పోయింది, చివరికి ఆయన ఏదో సంతర్పణ, ఇంతమంది వైష్ణవులకు అన్నం పెట్టాలి రోజు, ఒక వ్రతం, ఏం చేయాలి, డబ్బు లేదు, చివరికి దారి దోపిడీలు చేసి డబ్బు సంపాదించి వాళ్ళకి అన్నం పెట్టేవాడు అనమాట. అంత మిలిటెంట్ వైష్ణవ. ఆయన గురించిన కథలు రాశాను నేను. ఎట్లా నాకు దొరికాయి. శ్రీరంగనాథ స్వామి ఆలయంలో రంగనాథ స్వామి ఆ శ్రీరంగం చుట్టూ తిరుమంగై ఆళ్వార్ శ్రీరంగం తాలూకు దేవాలయ నిర్మాణం చాలా చేశాడు. ఇప్పుడు కూడా మీరు చూస్తే రంగనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో గుడి వెనక పెద్ద పెద్ద గ్రానరీస్ ఉంటాయి. అవి తిరుమంగై ఆళ్వార్ కట్టించిన గ్రానరీస్. అక్కడ ఆ ఐతిహ్యాలు ఉన్నాయి, ఆ
తిరుమంగ ఆడవారి గురించి ఐతిహ్యాలు అవి కూడా దొరికాయి. ఎట్లా దొరికాయి అంటే నెట్లో దొరికాయి. మనకి తెలుగు పద్యాలు దొరకవు. అంటే ఇప్పుడు భారతం పీడిఎఫ్ పెట్టాం, భాగవతం పీడిఎఫ్ పెట్టాం కదా, డిజిటైజ్డ్ వెర్షన్స్ ఉండాలి. నేను ఒక పదం కొడితే నాకు అది దొరకలేదు నాకు అట్లా. అలా మీరు తమిళ లిటరేచర్ పోయిటరీ మొత్తం నాకు నెట్లో చదువుకుని నేను రాశాను. శిలప్పధికారుడు నేను ఫోన్ చేస్తే నాకు ఆదిత్య వెంటనే 2-3 అనువాదాలు నెట్లో పంపించాడు. ఒకటి కాదు 2-3 అనువాదాలు చదవండి అని. ఇది నాకు ఇంటర్నెట్ వల్ల ఈ అధ్యయనం సాధ్యమైంది. అది ఎలా అంటే సప్త సముద్రాలు చదివే కొద్దీ ఇంకా దాహం కలుగుతుంటుంది, ఇంకా లోతుకి వెళ్ళాలని ఉంటుంది, ఇంకా తెలుసుకోవాలని ఉంటుంది. ఇప్పుడు చూశారు కదా దుఫ్ అని ఆయన 4 వాల్యూమ్స్ అవి. ఒకప్పుడు నాకు 20 ఏళ్ల కింద దుఫు పోయిటరీ ఒకే ఒక్క బుక్ నా దగ్గర ఉండేది. అదే పట్టు తిరిగేవాడు. ఎన్ని ప్లేసులు మారినా, ఎన్ని ఇళ్ళు మారినా నేను ప్రాణప్రదంగా పట్టు తిరిగే పుస్తకాలు కొని ఉన్నాయి. అటువంటిది ఒక 5 ఏళ్ల కింద నాకు 4 వాల్యూమ్స్ దొరికాయి. అది అట్లా రూమి. ఇప్పుడు ఆ రూమి మొత్తం మస్నవి అంతా కూడా కూర్చొని మొత్తం మళ్ళా మస్నవి మొత్తం అధ్యయనం చేశాను నేను. ఇప్పుడు నాకేమంటే ఆ కింద ఉన్న పుస్తకాలున్నాయి కదా, అవి నికల్సన్ అనే ఆయన మొట్టమొదటిసారి మస్నవిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాడు. అయితే ఆయన మూల విధేయంగా చేశాడనమాట. తర్వాత రూమి అనువాదకులు ఆ ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు. వాళ్ళు రీడర్ ఫ్రెండ్లీగా చేశారు. ఇప్పుడు నాకు ఏంటంటే ఈ కొత్తగా వచ్చిన మస్నవి దాంతో కంపేర్ చేసి చదవాలి, దాన్ని మళ్ళీ తెలుగులో తీసుకురావాలి కోరిక నాకు. మస్నవిని సదాశివ గారు కేవలం 2 చాప్టర్స్ మాత్రమే ఆయన తెలుగు చేశాడు. అది ఒక పద్యాల్లో చేశాడు ఆయన. పూర్తిగా ఎవరు చేయలేదు. కూడా పూర్తిగా చేయాలని కాదు, కానీ మొత్తం మస్నవి నుంచి కొన్ని ఖండికలను తెలుగులోకి తేవాలి అని. అది ఇప్పుడు చదువుతూ ఉంటాం కదా, మస్నవి గురించి చదువుతూ ఉంటాం కదా, రూమి గురించి చదువుతూ ఉంటాం కదా, చదివినప్పుడు ఎక్కడో అసలు అల్ ఘజలీని చదివితే తప్ప రూమి అర్థం కాదని ఎవడో రాసుంటాడు. ఇప్పుడు అదిగో అల్ ఘజలీ పుస్తకం ఆల్కెమీ ఆఫ్ హ్యాపీనెస్ పైన ఉంది. ఆ పుస్తకం తెప్పించాక అసలు ఈ పుస్తకం తెలుగు వాళ్ళకి పరిచయం చేయాలనిపించింది నాకు. మొత్తం ట్రాన్స్లేట్ చేద్దాం అనిపించింది. ఇలా అనమాట. సో చిన్న వీరభద్రుడు గారు, మీరు ఇందాక అన్నారు కదా సముద్రం తవ్వుతూ ఉంటే ఇంకా వస్తుందని. మీతో మాట్లాడుతుంటే సంతృప్తితో సముద్రం దగ్గరికి ఒక చిన్న చెంచా పట్టుకొచ్చినట్టుంది. ఇంకా మనం మాట్లాడాల్సినవి చాలా మిగిలిపోయాయి. ఉదాహరణకి మీ కథల గురించి మనము అసలు ప్రస్తావించలేదు, ఇంకా భక్తి పోయట్రీ గురించి ఇంకా లోతుగా మనం చర్చించలేదు. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇక్కడ విరామం ఇచ్చి మళ్ళీ మన కార్యక్రమంలో మీ కథల గురించి, భక్తి పోయట్రీ గురించి ఎక్స్క్లూజివ్గా చర్చిద్దాము. సో మీ సమయాన్ని వెచ్చించి మాతో మాట్లాడినందుకు బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. చాలా సంతోషం సార్. మీకు సంతోష్కి ఇద్దరికి కూడా ధన్యవాదాలు.